అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీ శారదాంబాయై నమః. శ్రీమజ్జగద్గురవే నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా అమ్మ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనబడే శాస్త్రాన్ని హయగ్రీవస్వామి వారు అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారు. భవచక్ర ప్రవర్తిని నామం వరకు నేను చెప్పుకోవడం జరిగింది. భావజ్ఞ, భవరోగగ్ని, భవచక్ర ప్రవర్తిని. ఇందులో భావ భవ అనే శబ్దముల యొక్క విశేషము, ఈ మూడు నామముల కూర్పులో ఉన్న ప్రత్యేకత తెలుసుకుంటూ ఆ తల్లి ఆశ్రయించిన భక్తులకు భవరోగములు పోగొడుతున్నది. భవరోగములు భవరోగము ఈ రెండింటి గురించి వివరించుకోవడం జరిగింది. సంసారంలో కలిగేటువంటి ఆది వ్యాధులన్నీ భవరోగములు. అసలు సంసారమే ఒక రోగం, అది అజ్ఞానజనితమైనది. ఈ రెండిటిని పోగొట్టేటువంటి శక్తి కనుక అమ్మవారిని భవరోగగ్ని అని చెప్తూ భవచక్ర ప్రవర్తిని, సంసార చక్రాన్ని ప్రవర్తింపజేస్తున్నారు అని వివరించి తర్వాత నామాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరి 4 నామములు. ఈ 4 నామాల్లో ఉన్న అనుబంధం చూస్తే శ్రీ విద్య యొక్క స్వరూపం ఇక్కడ చెప్పబడుతున్నది. శ్రీ విద్యకి అమ్మవారికి భేదమేం లేదు. ఎప్పుడైనా మంత్రానికి దేవతకి భేదం ఉండదు. దేవతే మంత్రం. అందుకే అమ్మవారిపై భక్తి కలిగి ఉంటే అదే శ్రీ విద్యోపాసన. మంత్రం లేదని బాధపడనక్కర్లేదు. ఆ లలితా పరమేశ్వరుని ఆరాధిస్తే అది శ్రీ విద్యే.
శ్రీ విద్య ఉన్నవాళ్ళు అదే లలితా పరమేశ్వరుని భావన చేసుకోవాల్సింది. శ్రీ విద్య ఏమిటి? అది వేద విరుద్ధమైనది కాదు, వేదాల్లోంచి వచ్చినదే. ఇంకా గట్టిగా చెప్పాలంటే వేదముల సారము అని వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు శ్రీ విద్య యొక్క స్వరూపాన్ని 3 నామాల్లో చూపిస్తున్నారు. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార. సారము అంటే లోకంలో మనకు తెలిసిన విషయం ఎసెన్స్, అది ప్రధానమైనది, అదే తాత్పర్యము, వేదముల యొక్క తాత్పర్యం. ఇన్ని మాటలు చెప్పినా ఎంతగా ఏమంటారండి అంటారు. అంత ఉపన్యాసం చెప్పి కూడా ఎంతగా ఏమంటారంటే అర్థం ఏంటి? మీ ఉద్దేశం ఏమిటి అని అర్థం అనమాట. మీ ఉద్దేశము, తాత్పర్యము, హృదయం. అందుకే వేదాలు ఎన్నున్నాయి? మామూలుగా లెక్క కట్టి చెప్తేనే 7 కోట్ల మంత్రం ఉంటాయి వేదములు. ఈ వేదాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఒక్క మాటలో చెప్పండి అంటే అమ్మవారినే చెప్తున్నాయి వేదములు, మరొకటి కాదు. అందుకే సర్వే వేదాయత్పదమామనంతి అని ఉపనిషత్తు చెప్తున్నది. వేదములన్నీ ఏ పరమపదాన్ని చెప్తున్నాయో ఆ పరమపదమే అమ్మవారు. అందుకే ఛందస్సార అనేది రెండింటికి అన్వయించవచ్చు, శ్రీ విద్యకి అమ్మకి కూడా. కనుక అమ్మవారంటే వేదము యొక్క సారస్వరూపిణి. అలాగే శ్రీ విద్య కూడా వేదముల యొక్క సారమైన విద్య. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే వేదమునకు సారము గాయత్రి, ఆ గాయత్రికి సారము శ్రీ విద్య అని చెప్తారు. అందుకే గాయత్రి సారమే శ్రీ విద్య. పంచదశాక్షరి అని చెప్పబడుతున్న విద్య సాక్షాత్ గాయత్రి విద్యయే, అందుకది సార విద్య. అదేవిధంగా పరతత్వమైన అమ్మవారు వేదముల యొక్క సారం. వేదములు హృదయం, పరతత్వ ప్రతిపాదన మరేమీ కాదు. మరి ఇంకా చాలా చాలా చెప్పేయండి, వేదాల్లో సైన్స్ ఉంది, వేదాల్లో కంప్యూటర్ ఉంది అంటే అవన్నీ కూడా మనం ఏదైనా ప్రధానమైన ఊరు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడు మధ్యలో వచ్చే స్టేషన్స్ లాంటివి. అవి వస్తాయి కాక, కానీ లక్ష్యం ఏమిటి? ఎక్కడికి బయలుదేరామో అది మర్చిపోకూడదు. మధ్యలో దిగిపోతూ ఉంటే లక్ష్యంకి ఎప్పుడూ చేరలేం. అందుకే వేదముల యందు ఇతర సైన్సెస్ కనబడవచ్చుగాక, కానీ వేదము యొక్క తాత్పర్యం మాత్రం పరమార్థ ప్రతిపాదనమే. అందుకే ఆ పరమార్థ స్వరూపుడు అమ్మవారని చెప్పడమే ఛందస్సార. ఇది ఛందస్సులని వేదాలకి పేర్లు ఎందుకు వచ్చాయి అంటే వేదమంత్రము యొక్క గమనమును ఛందస్సు అంటారు, దీని మీటర్ అని. వేదమంత్రములు ఏ ఛందస్సుల్లో చెప్పబడ్డాయి? వైదిక ఛందస్సులు. అసలు మన సంస్కృతి యొక్క ప్రత్యేకత ఇదొకటి తెలుసుకోవాల్సింది. హిందూ మతంలో ఏదయ్యా ప్రధాన గ్రంథం అంటే వేదం. ఈ వేదము చదివి అర్థం చేసుకునే గ్రంథం కాదు ఇది, అది శక్తివంతమైన శబ్దం. అది దానిని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి వచ్చినవే పురాణములు, ఇతిహాసములు, ఇవన్నీ కూడా. అందుకే అర్థం తెలుసుకోవాలంటే పురాణ ఇతిహాసములు, శక్తిని గ్రహించాలంటే వేదమే మనకి. ఆ వేదమునకు ఛందస్సు అని మరొక పేరు, వేదానికే ఛందస్సు అని పేరు. ఎందుకంటే ప్రతి మంత్రము ఛందోబద్ధంగా ఉంటుంది కనుక ఛందో విద్య. అందుకే గాయత్రీం ఛందసా మాత అంటున్నాం. ఛందస్సులకు తల్లి అయినటువంటి గాయత్రి సారస్వరూపిణి. అందుకు వేద విద్యకు ఛందస్సు అని పేరు. ఆ ఛందస్సుల యొక్క సారం. తర్వాత శాస్త్రసార. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే శాస్త్రం అనగా ఒకటే శాస్త్రం, వేదం ఒక్కటే శాస్త్రం. కృష్ణ పరమాత్మ గీత చెప్పేటప్పుడు అనేక సార్లు శాస్త్రం గురించి ప్రతిపాదన చేస్తాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని. ఆయన దృష్టిలో శాస్త్రం ఏదయ్యా అంటే వేదమే. మరి మిగిలినవి కూడా శాస్త్రాలు ఉన్నాయి. ఎందువల్ల వాటికి శాస్త్ర గౌరవం వచ్చిందంటే వేదాల్లో ఏం చెప్పారో వాటిని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వచ్చాయి గనక వాటికి కూడా శాస్త్రములనే పేర్లు. అవేమిటంటే శృతి, స్మృతి, పురాణానాం ఆలయం అని అంటున్నాం. మొదటిది శృతి, స్మృతి, పురాణములు, ఇవి కూడా శాస్త్రములే. అలాగే ఆగమములు, ఇవన్నీ కూడా మొత్తానికి వేదము, పురాణము, ధర్మశాస్త్రము, ఆగమశాస్త్రం అని చెప్పబడుతున్నాయి. ఈ తర్వాత చెప్పిన 3 కూడా వేదమును ఆధారం తీసుకొచ్చే కనుక అవి శాస్త్రములు. కనుక శాస్త్రసార అంటే ధర్మశాస్త్రముల యొక్క, పురాణముల యొక్క, ఆగమముల యొక్క సారం అమ్మవారే. సర్వాగమముల సారము కూడా ఆ తల్లియే అని వివరించబడుతున్నది. తర్వాత మంత్రసార. మన శాస్త్రమయ్యి నామం చెప్పినప్పుడు శాస్త్రం గురించి చాలా చెప్పాం కనుక ఇక్కడ వివరించలేదు. మంత్రసార ఇది విశేషంగా మళ్ళీ చెప్పేటప్పుడు మంత్రముల యొక్క సారం అమ్మవారు అని. మంత్రములు అంటే జపించదగినవన్నీ మంత్రములే. జపం చేసేటప్పుడు జపం మానసిక క్రియ, వాచిక క్రియ, ఇది పెద్ద ప్రశ్నయే. అక్షరములు ఉన్నాయి కనుక వాచిక క్రియ అనాలా అంటే బయటకు ఉచ్చరించరాదని మంత్రానికి నియమం పెట్టారు. బయటకు ఉచ్చరించరాదు ఎందుకు? అది మానసిక క్రియ అని చెప్పడం. అందుకే అది వాచిక మానసిక క్రియల రెండిటి యొక్క స్వరూపము. వాక్కు నుంచి మనస్సులోకి, మనస్సు నుంచి పరమార్థంలోకి తీసుకెళ్ళడానికి పనికొచ్చేది మంత్రం. అందుకే దాని పేరు మానసిక క్రియ గనకే మంత్రం అని పేరు. మననాత్రాయతే ఇది మంత్ర. మననం చేసేవారిని రక్షిస్తోందంటే మననం అనే క్రియ మనస్సుతోనే కదా చేయాలి. అందుకే జపం చేసేటప్పుడు అక్షరాల్ని ఉపాంశువుగా ఉచ్చరించినప్పుడు కూడా మనస్సు పనిచేస్తుంది. ఇది తెలుసుకోవలసినది. ఒక్కొక్కసారి కొందరు అంటూ ఉంటారు, అయ్యింత జపం చేస్తాం కానీ మనసు నిలబడదండి అని. 1000 మార్లు జపం చేసినప్పుడు 1, 2 మార్లు నిలబడుతుంది. ఇంకెందుకండి ఈ జపం అని నిరుత్సాహపడరాదు. ఇది తెలుసుకోవలసింది. అసలు 1000 మార్లు మనసు నిలబడాలని కూడా అత్యాశ.
దానికి లక్షణం అంత బాగా నిలబడడం మనసుకు లక్షణం కాదు. నిలబడలేని దాన్ని నిలబెట్టడం అనుకోవడం అనేది పెద్ద ఇబ్బంది. విశ్వనాథ్ వారు ఒక చోట అంటారు, ఇది ప్రయత్నం చేసి పాదరసాన్నైనా దొన్నులో పెట్టచ్చు కానీ మనసును మాత్రం పెట్టలేమయ్యా అన్నాడు. పాదరసం ఒక చోట నిలబడదట, అయినప్పటికీ పాదరసాన్ని పెట్టవచ్చు, మనసును మాత్రం పెట్టలేం. ఒకవేళ పెట్టేమంటే అది అన్నేచురల్, స్వాభావికం కాదు, ఎవరికో యోగులకు సాధ్యమవుతుందేమో, అందుకు మనసు నిలవలేదేమో అనుకోవద్దు. మరి ఇక్కడ మంత్రం అన్నప్పుడు మనసు నిలవలేనప్పుడు మంత్రం ఎలా అవుతుంది అంటే, నువ్వు ప్రయత్నం చేస్తావు ప్రారంభంలో, తర్వాత మంత్రం సాగుతూ ఉంటుంది. ఉపాంశువుగా చేస్తావు గనక నీకు తెలియకుండా అది మనస్సులోకి శక్తిని ప్రసరింపజేస్తుంది. అది ఇక్కడ గ్రహించవలసిన విషయం. అది మనకు తెలియదు. ఒక్కొక్కసారి అర్థస్ఫురణ లేకుండా చదివినా ఫలితం లభిస్తూ ఉంటుంది. అయితే ఇదేదో బాగుందండి, మరి అర్థం తెలుసుకోవడం ఎందుకని కాదు ఇక్కడ ప్రశ్నించడం. అర్థం తెలుసుకోకుండా చేసిన ఫలితం తప్పకుండా ఉంటుంది. కానీ అర్థం తెలిసి చేస్తే ఆ ఫలితం శీఘ్రముగా ఉంటుంది, పరిపూర్ణముగా ఉంటుంది, సిద్ధికి చాలా చక్కగా హేతు అవుతుంది. అందుకే తెలిసి చేస్తే మరింత గొప్పది. కానీ మంత్రం మామూలుగా ఉచ్చరించిన శక్తిమంతమే, ఇది గ్రహించుకోవాల్సింది. అందుకే మననాత్రాయతే ఇది మంత్ర అని చెప్తూ ఆ మంత్రములు ఎన్నున్నాయో అన్ని మంత్రముల యొక్క సారము ఈ తల్లి. ఇప్పుడు ఈ మూడింటిని మనం తెలుసుకుంటే, వేదములు, శాస్త్రములు, మంత్రములు. మంత్రం అంటూ ఉపాసనా సంబంధమైన విషయం. ఈ మూడింటి యొక్క సారము అమ్మవారు. అంటే ఏ మంత్రం పలికినా అక్షరాలతోనే పలుకుతాం కదా, మొదటి నుంచి ఏకరువు పెడుతున్నాం, అక్షరములన్నీ అమ్మ రూపములే అని. అక్షర సారం అమ్మవారు. కానీ అక్షరం స్వరూపములైనటువంటి వేద శాస్త్ర మంత్రశాస్త్రములన్నీ కూడా అమ్మవారి రూపములే, వాటి యొక్క సారం అది. కనుక వేదం చెప్పినా, శాస్త్రం చెప్పినా, మంత్రం చెప్పినా దేన్ని చెప్తుంది? ఇంద్రియాతీతమైన పరమసత్యాన్ని చెప్పడానికి ఇవన్నీ వచ్చాయి. ఆ పరమసత్యమే తల్లి అని చెప్పడం కోసం ఈ మూడు నామములు చూపించారు. అంటే శ్రీ విద్య యొక్క స్వరూపం ఏమిటి అంటే, అది వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క సారము, సమస్త మంత్రముల యొక్క సారము. ఎందుకంటే 64 తంత్రాలు, శాక్తేయ తంత్రాలు ఉంటే ఇంకా ఎన్నో మంత్రములు, తంత్రములు చాలా ఉన్నాయి. కానీ ఇన్ని మంత్రాలు జపించిన ఫలం అమ్మవారి మంత్రం జపిస్తే లభిస్తున్నది. ఎందుకంటే వాటన్నిటి యొక్క సారం అక్కడ చెప్పబడుతున్నది. ఇది తెలుసుకుని శ్రీ విద్య కానీ అనుష్ఠిస్తే, శ్రీ విద్య లేకపోయినా లలితా శాస్త్రాలను అమ్మవారిని ఉపాసన చేస్తే సర్వవేదముల, సర్వశాస్త్రముల, సర్వ మంత్రముల యొక్క సారాన్ని మనం పట్టుకున్నట్టే. సారం అనే శబ్దానికి ఇంతవరకు తాత్పర్యము, ఉద్దేశం అని ఒక అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అర్థం ఉంది. ఇదంతా నిఘంటువుల్లో చెప్పబడుతున్న శాస్త్రీయ అర్థము. సారం అంటే బలం, ఇది ఒకటి అర్థంట. సారం అనగా బలం. అందుకు ఇప్పుడు ఆ అర్థంతో పరిశీలిస్తే ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార అంటే వేదములకు, శాస్త్రములకు, మంత్రములకు కూడా బలం అమ్మవారే. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు అన్నట్లుగా ఈ సమస్త విశ్వానికి, శాస్త్రాలకి, అన్నిటికీ బలం. బలానికి శక్తి అంటారు కదా, మరి శక్తి స్వరూపుడైన అమ్మవారు లేకపోతే ఇవన్నీ ఎక్కడుంటాయి? అందుకే వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపదోద్యదిందుమయీం, మంత్రమయీం, తంత్రమయీం, ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం అంటాడు మూక కవి. ఆ కారణం చేత సర్వశాస్త్ర సారస్వరూపుని అమ్మవారు. ఇది ప్రతిపాదన చేసి తలోదరి అనే నామం. హఠాత్తుగా ఈ వశిన్యాది వాగ్దేవతలు ఇలాంటి మాయ చేస్తూ ఉంటారండి. ఇక్కడ చెప్పేటప్పుడు అమ్మవారి యొక్క స్వరూపం శాస్త్రముల్లో ఉంది, వేదముల్లో ఉందని చెప్తూ తలోదరి అని ఒక్కసారి అన్నారు. అంటే ఇది అమ్మ రూపవర్ణనకు సంబంధించిన నామం. ఇది ఇందులో రూపం చూపిస్తున్నారు. ఉదరము అంటే లౌకికంగా ఆలోచిస్తే నడుము భాగం, అది తలము. తలము అంటే ఉబ్బెత్తుగా లేకుండా అది లోతుగానే ఉన్నట్లయితే తలోదరి అని అంటారు. సమముగా ఉండుట అని అర్థం. తలము అనగా సమస్థానము. లోకంలో కూడా ప్లేన్గా ఉన్నదాన్ని సమము, తలము అని అంటారు. ఉపరితలము అని వ్యవహారం ఉంది కదా, కనుక తలము, తలోదరి అంటే చక్కని సాముద్రిక లక్షణములు కలిగిన దివ్యమంగళ విగ్రహం అమ్మవారు. అందుకే ఎక్కడికక్కడ ఈ వర్ణన చేసేటప్పటికల్లా అమ్మ యొక్క సాముద్రిక లక్షణములు కలిగిన దివ్యమంగళ విగ్రహాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇప్పుడు చెప్పిన అమ్మవారి యొక్క రూపము వేదసారమే, శాస్త్రసారమే, మంత్రసారమైనదే అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహము అనే స్ఫురణ కల్పించడం కోసం ఇవి చెప్పి తలోదరి అన్నారు. ఇంతేనా దీని అర్థం? ఇప్పుడు పరిశీలించాలి. ఎందుకంటే ఇంత ఉదాత్తంగా చెప్పి అమ్మవారి యొక్క ఉదరము తలముగా ఉన్నదని చెప్పడమేనా దీని పరమార్థం? ఈ అర్థం తప్పు కాదు, కానీ ఇక్కడ తాగిపోతే మాత్రం తప్పే. కేవలం రూపవర్ణన చేయడం ఇందులో ఉద్దేశం కాదు. ఇందులో చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, అమ్మ శాస్త్రముల సారము, విశ్వము యొక్క సారము. అందుకే బలయుతులకు పద్యం చెప్పుకున్నాం. ఎందుకంటే శాస్త్రములకు ఆవిడే బలం, విశ్వానికి కూడా ఆవిడే బలం. ఉదరము అనే మాటకి లోపలి భాగము అని అర్థం శాస్త్ర ప్రకారంగా. పొట్టకు కూడా ఉదరం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది అన్ని లోపల ఉంచుకునేది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. కనుక ఉదరం అనగా లోపలి భాగము. తలోదరి అంటే తలములు ఉదరమునందు కలది అని అర్థం. తలము అనగా స్థానము అని అర్థం చెప్పుకున్నా.
తలము అంటే లోకము, ఇది అర్థం. ఇక్కడ లోకములన్నీ స్థానాలేగా, లేకపోతే అతల వితల సుతల రసాతల అని అంటున్న భూతల ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కనుక తలము అనగా చోటు అని అర్థం. సాధారణంగా మనం ఒక దాని మీద కూర్చుంటే మన కింద ఉన్న చోటుని తలం అనాలి. అందుకే మీకు భూతలం వరకు ఉంది, కానీ ఆకాశానికి తలం అని పేరు ఎవరంటారు? అది పైన ఉంది. కానీ ఆకాశాన్ని కూడా తల అనగలిగేవారు ఎవరు? దానికి కూడా పైన ఉన్న వాళ్ళు అనగలరు, ఇంకెవరు అనగలరు? కనుక అమ్మవారికి మాత్రం లోకములన్నీ తలములే, ఇది తెలుసుకోవాల్సింది. మనకైతే భూతలం కింద పాతాళం అన్నీ మన కింద ఉన్నాయి కనుక తలా 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 చెప్పాం. అమ్మవారికి స్వర్గమర్త్యాది లోకములు సర్వము కూడా తలములేగా, కనుక తలములు అనగా సర్వలోకములు అని అర్థం. అయితే ఈ లోకాలన్నీ ఎక్కడున్నాయి? అమ్మ వీటికి అతీతంగా ఉందంటే వీటన్ని కింద పడేసి వాడిపై కూర్చుందని అర్థం కాదు. ఇక్కడ అతీతం అంటే వికారములు అందకుండా ఉన్నది గనక అతీతము, కానీ వీటన్నిటి యందు ఆవిడ వ్యాపించింది. పై ఈ లోకములన్నీ ఆమె యందే ప్రకాశిస్తున్నాయి. విశ్వరూపం అంటే అదే కదా, సర్వలోకాల్ని తనలో చూపించడమే విశ్వరూపం. కనుక ఈ తలములు అనగా లోకములు ఎక్కడున్నాయి? అమ్మ యందే ఉన్నాయి. కనుక తలములు ఉదరమునందు కలది అంటే సర్వలోకాలు తనలోనే కలిగినటువంటి తల్లి. ఇది తలోదరి మాటకు అసలైన అర్థం అండి, గ్రహించవలసినది. ఇప్పుడు తలోదరి శబ్దానికి ఛందస్సారా శాస్త్రసారా అన్నప్పుడు శ్రీ విద్యాపరమైన అర్థం చెప్పాం కనుక దాని పరంగా చూద్దాం. తల అనే దానికి ఎన్ని రకాలుగా చూడాలో చూడండి. ఇది కటపయాది సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చూస్తే త ల. ఇందులో తా అనేది 9 సంఖ్య, తా అనేది 6 సంఖ్యని, లా అనేది 3 సంఖ్యని తెలియజేస్తుంది. త ల కలిపితే ఎన్ని అయ్యాయి? 9. తల ఉదరి అంటే 9 తనలోనే కలిగినది. 9 అంటే నవ ఆవరణలు తనలో కలిగినటువంటి శ్రీచక్ర స్వరూపిణి. ఇది దీని యొక్క అర్థం. మూడవది ఇలా తలోదరి అన్నప్పుడు 3 రకాల అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. దివ్యమంగళ విగ్రహంగా తలోదరి సాముద్రిక లక్షణం. రెండవది సర్వలోకములు తనలోనే కలిగినది. 3 నవావరణలు తనలోనే కలిగినటువంటి శ్రీచక్ర స్వరూపిణి. అప్పుడు మనకి ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఇంకా స్పష్టంగా కనబడుతున్నది. ఉదారకీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి. ఇక్కడ చూపిస్తున్నది అమ్మ యొక్క ప్రభావ వర్ణన చూపిస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా శ్రీ విద్య యొక్క స్వరూపంగానే భావించవచ్చు. శ్రీ విద్య అనగా అమ్మ, ఆవిడకు ఉదార కీర్తి ఉందండి. ఉదారము అంటే దాపరికం లేకుండా ఉండేది అని అర్థం. అమ్మవారి దాచుకునే వ్యక్తి కాదు. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, వాడు ఉదారంగా దానం చేశాడండి. ఉదారంగా అంటే దాపరికం లేకుండా ఎక్కువగా విరాళం ఇస్తే వాడిని ఉదారముగా విరాళములు ఇచ్చను అంటారు. మరి ఇక్కడ ఉదారము అంటే అర్థం ఏంటి? అమ్మవారు ఆ విధంగా ఉదారమైన కీర్తి కలిగింది అంటే ఆ కీర్తి ఏదో పరిమితంగా లేదు, అపరిమితమైన కీర్తి కలిగినది, మహత్తరమైన కీర్తి కలిగింది. ఉత్ అనే శబ్దానికి ఉత్కృష్టము, గొప్పది అని అర్థం. కనుక ఉదార కీర్తి అనేటప్పుడు ఇక్కడ గొప్పదై విస్తరించిన, అరశబ్దానికి విస్తారము అని అర్థంట. అందుకు గొప్పదిగా విస్తరించిన కీర్తి కలిగినది. ఇది వేదంలో యస్య నామ మహద్యశః అని చెప్పబడుతుంది. పరమాత్మ కీర్తి అంతా వ్యాపించింది. సృష్టిలో అందరూ ఎవరిని కీర్తిస్తున్నారా అంటే అమ్మవారిని కీర్తిస్తున్నారట. ఎందుకంటే కీర్తి ఎవరికి దక్కుతుంది? ఎక్కడ గొప్పతనం ఉంటే అక్కడే కీర్తి ఉంటుంది. అసలు గొప్పతనమే అమ్మ రూపమైనప్పుడు ఏ గొప్పతనాన్ని కీర్తిస్తున్నా అమ్మవారిని కీర్తించినట్లేగా. యజ్జద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ అని గీతలో చెప్పినట్లు ఎక్కడెక్కడ విభూతులున్నాయో అవన్నీ నాస్వరూపములే అన్నాడు. విభూతులు అంటే గొప్పతనాలు. కానీ ఏ గొప్పతనాన్ని నువ్వు కీర్తించినా అమ్మవారిని కీర్తించినట్లే. కనుక సృష్టిలో ప్రతివారు కీర్తించే గొప్పతనములన్నీ అమ్మ రూపములే. అమ్మని కీర్తించేవారెవరు? కీర్తించని వారెవరు? అదే ప్రశ్న. అమ్మని కీర్తించిన వారెవరు? వేదముల మొదలుకొని దగ్గర చెప్పి ఛందస్సారా శాస్త్రసారా మంత్రతారా తలోదరి కొనసాగింపండి. ఆ వేదములు తర్వాత వేద ప్రతిపాద్యులైనటువంటి దేవతలు వీరందరూ కూడా అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ సామాన్యులు కీర్తిస్తే అదేం గొప్ప విషయం కాదు, గొప్పవారు కీర్తిస్తున్నారు. అందుకు ఉదార కీర్తి ఉద్దామ వైభవ. ఉద్దామ వైభవ ఇది గొప్ప విషయం. ఇది ఒకటి. అమ్మవారి వైభవం ఎలాంటిది అంటే మామూలు వైభవం కాదండి. లోకంలో అమ్మవారి అనుగ్రహం చేత ఏదో కాస్త సంపద ఉంటేనే వాడిని వైభవం అంటామే. అమ్మవారి యొక్క మహాసంపదలో ఒక లవలేశం వాడికి ప్రసాదించింది తల్లి. అది బిందువంత, అమ్మ సింధువంత. కనుక అమ్మ వైభవం ఎంతటిదయ్యా అంటే ఉత్దామ. ఉత్ అంటే ఉత్కృష్టముగా ప్రకాశిస్తున్నటువంటి వైభవము కలది. వైభవం అనే మాటకు అర్థం ఏంటో తెలుసుకోవాలి. మనం వైభవం వాడేస్తుంటాం, కానీ వైభవం అంటే గ్లోరీ అనే వ్యవహారం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. కొంతవరకు సరిపోతుంది, కానీ విభుభావం వైభవం, విభుత్వము, విభు ప్రభు అని అంటుంటాం. విభు అనే మాటకు అర్థం ఏంటంటే నాయకత్వము, శాసకత్వము.
కనుక ఉద్దామ వైభవ అంటే అన్నిటికీ ఉన్నతముగా ఉంటూ ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి అధికారిణి, అధికారము కలది. వైభవం అనగా అధికారము కలది. ఎలాంటి అధికారం అయ్యా అంటే సర్వ జగత్తును ఆవిడే ఏలుతున్నది. ఆవిడ వైభవానికి ప్రశ్నే ఉందండి. ఇదొకటి. అలాగే విభు శబ్దానికి మరొక అర్థం ఏంటి అంటే విశేషేణ భవతీతి విభు, వివిధాహ భవతీతి విభు అన్నారు. అనేక రకములుగా అవగలదుట ఆ తల్లి. ఏదో ఒక్క రూపంతో ఉందా, అనేక రూపములతో, బహురూప చెప్పుకున్నాం. అలా అనేక విధములుగా అవుతున్నది. ఎన్ని రూపములుగా ఆవిడ ప్రకాశిస్తున్నా ఆ రూపములన్నీ ఉద్దామములే, గొప్పవే. అందుకే ఉద్దామమై వివిధ రూపములు ధరించున్నది, ఉద్దామముగా లోకమును ఏలునది, ఉద్దామమైనటువంటి సంపద మొదలైనవి కలది. 3 అర్థాలు చెప్పుకోవాలి. ఇక్కడ మరొక విశేషం ఉంది. ఉదారకీర్తి ఉద్దామ వైభవ చెప్పడంలో ఉత్ అనే శబ్దం ఇది మంత్రములు గనక వైదికార్థములు ఎక్కువ గ్రహించాలి, శాస్త్రార్థములతో చెప్పుకోవాలి. అమ్మ నామానికి లౌకికార్థాలు చెప్పరాదు. ఎప్పుడైనా భాషకి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి లౌకికం, ఒకటి శాస్త్రం. లౌకికంలో అర్థాలు వేరు, శాస్త్రంలో అర్థాలు వేరు. లౌకికంలో మన సంసారం అంటాం. సంసారం అంటే తెలుగువారికి పెళ్లి చేసుకుంటేనే వాడికి సంసారం. పెళ్లి చేసాక సంసారంలో పడ్డాడండి అంటారు. అంతకుముందు లేడా, అంతకుముందు కూడా ఉన్నది అక్కడే. సంసారం అనే మాట మీరు నార్త్ వైపు వెళ్తే ఈ సంసార్ అంటే ప్రపంచం అని వాడతారు వాళ్ళు. ఇందుకు సంసార శబ్దానికి అర్థం ఏంటి? వ్యవహారంలో ఉండే అర్థాలు వేరు. అందుకే శాస్త్రాంశం అన్ని వ్యవహారార్థంలో ప్రయోగించుకోకూడదు, అది తెలుసుకోవాల్సింది. దానికి శాస్త్రార్థములతోనే సమన్వయం చెప్పుకోవాలి. అయితే శాస్త్రార్థాలు చెప్తే సామాన్యులకు అర్థం కాదని చాలామంది సామాన్యార్థాలే చెప్పి శాస్త్రానికి ద్రోహం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మన శాస్త్రార్థమే చెప్పుకోవాలి కనుక ఉత్ అంటే గొప్పది అనేది కూడా శాస్త్రార్థమే. ఉదితి నామ అనొక మాట మనకి ఉపనిషత్తుల్లో కనబడుతుంది. అది ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుష తస్యో ఉదితి నామ అన్నారు ఇక్కడ. అంటే ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మ ఉన్నాడో ఆయనకి ఉత్ అని నామం ఉన్నది అన్నారు ఇక్కడ. ఉదితి నామ ఉత్. ఉత్ అంటే అన్నిటికీ పైన ఉన్నాడు, అవునా లేదా? స్పష్టంగా కనిపిస్తుంది. మనందరికీ పైనే ఉన్నాడుగా ఆదిత్య స్వామి. ఆయనలో ఉండేటువంటి సూర్య భగవాన్లో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ స్వరూపము అదే భానుమండల మధ్యస్థ, అదే ఉదితి అని చెప్పబడుతున్నది. అందుకు సూర్యమండలాంతర్వర్తిని అయినటువంటి పరమపురుష స్వరూపిణి ఈ తల్లి. ఆ తల్లి యొక్క కీర్తే వేదముల చేత శాస్త్రముల చేత గానం చేయబడుతున్నది. అందుకు వేదాలు శాస్త్రాలు కీర్తించే అంటే గొప్పదండి. అందుకు ఉదార కీర్తి ఉద్దామ వైభవ. ఆ ఉద్రూపముతో తన యొక్క ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్న సూర్యమండలాంతర్వర్తిని కనుకనే ఆ సూర్యకాంతి నుంచి అనేక వర్ణములు మనకు లభిస్తూ ఉన్నాయి. చినోతి అనేక వర్ణా ఇది చిత్రం అని, చిత్రం దేవానాముదగా అదనీకం అని మంత్రం చెప్పేటప్పుడు స్వామి యొక్క కాంతి నుంచే రకరకాల వర్ణములు వచ్చాయి అన్నారు. కనుక ఉత్తని చెప్పబడుతున్నటువంటి సూర్యమండలాంతర్గతమైన పరంజ్యోతి వల్లనే లోకములో కాంతుల నుంచి వర్ణములు వస్తున్నాయి. గనక వర్ణరూపిణి ఉదారకీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు వర్ణరూపిణి అనే మాటకు అర్థం ఏమిటి? మళ్ళీ మాతృకలే ఎక్కడికి వచ్చాను. ఎందుకంటే అమ్మ విద్య ప్రధానంగా మాతృకా విద్య, అక్షరస్వరూపిణి. అందుకు వర్ణరూపిణి అంటే అక్షర రూపిణి అని అర్థం. అక్షరాలకు వర్ణములు ఎందుకన్నారో మనం గతంలో చెప్పుకున్నాం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క తేజస్సు ఉంటుందయ్యా, అందుకు వర్ణరూపిణి అని ఒకటి అర్థం. రెండవది వర్ణములు అనగా లోకంలో జాతులు విభాగం ఉంది. వర్ణాశ్రమ విధాయిని దగ్గర చెప్పుకున్నది ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వర్ణాశ్రమ విభాగం అనేది ఒక శాస్త్రీయమైన విభాగం, అది కల్పితమైన విభాగం కాదు. ఎందుకంటే ఇందాక ఛందస్సారా శాస్త్రసారా చెప్పినప్పుడు ఆ ఛందస్సులోనే వర్ణము గురించి ఉంది. అంటే వేదాల్లో ఉంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత అని ఉంది కదా. ఇది మనం స్వరంతో చెప్పట్లేదు కనుక పద్భ్యాగం అనక్కర్లేదు, విషయం తెలుసుకోవడం వరకే. ఇక్కడ ఈ చెప్పేటప్పుడు ఒకే పరమ పురుషుని యొక్క అవయవస్థానములుగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అనే దాన్ని మనం వర్ణాశ్రమ విధానంలో చెప్పుకున్నాం. అంటే ఈ వర్ణాశ్రమములు అనేటువంటిది ఆ తల్లి ఏర్పరిచినదే. వారి వారి కర్మలకు అనుగుణంగా పూర్వవాసనలు గుర్తుపెట్టుకుని వారు గుణ కర్మల్ని అనుసరించి వర్ణములు ఏర్పాటు చేసింది. కనుక ఎవడు ఏ వర్ణంలో ఉంటే తరిస్తాడో వాడిని ఆ వర్ణంలో పుట్టించింది అమ్మవారు. అప్పుడు వాడు ఏం చేయాలి? తద్వర్ణానుగుణమైన సంస్కారంతో అమ్మవారిని ఉపాసిస్తే వాడు మోక్షం పొందుతాడు. అంతేగాని ఫలానా వర్ణం వారి మోక్షం పొందుతాను ఎక్కడ శాస్త్రంలో లేదు. మానవుడిగా పుట్టిన ప్రతివాడు మోక్షానికి అర్హుడే, తెలుసుకోవాల్సింది. వాడు తానున్నటువంటి పరంపరను అనుసరించి ధర్మం పాటిస్తూ శాస్త్రాల్ని గ్రహిస్తూ సాధన చేస్తూ తరించవచ్చు. అందుకు అన్ని వర్ణముల రూపంలో ప్రకాశిస్తున్నది ఆ తల్లియే అని తెలిస్తే, ఈ మాట తెలిస్తే అసలు మనకి ఈ వైషమ్యాలు ఉంటాయా చెప్పండి?
అందుకే వర్ణరూపిణి అన్నారు కానీ బ్రాహ్మణ వర్ణరూపిణి మరొక వర్ణరూపిణి చెప్పారా అండి? అందుకే సర్వవర్ణరూపిణి ఆ తల్లియే, ఇది గ్రహించుకోవాల్సింది. అందుకు వర్ణరూపిణి ఇప్పుడు 2 అర్థాలు వచ్చేసాయి. ఒకటి, సూర్యమండలంలో ప్రకాశిస్తూ రకరకాల వర్ణములు ఏర్పరిచి నడిపిస్తున్నది అని విశ్వంలో మనకు కనబడుతున్నది. 2, అక్షర రూపిణి. 3వది చాతుర్వర్ణ రూపిణి. ఇంతవరకు ఇప్పుడు 4వది చూద్దాం. వర్ణరూపిణి అన్నప్పుడు ఉద్దామ వైభవ అన్నప్పుడు ఒక అర్థం చెప్పుకున్నాం. విభు అంటే వివిధముగా అగునది విభువు అని. వివిధ రూపాలు ధరించింది అమ్మవారు. ఎందుకోసం? లోకరక్షణ కోసం. ఏమిటా రూపములు? ఒక్కసారి తలంచుకుంటే లక్ష్మీ, సరస్వతి, దుర్గా అన్నాం. వాటిలో ఎన్ని భేదాలు ఉన్నాయండి? మళ్ళీ సరస్వతిలో ఎన్నో రకాల సరస్వతులు ఉన్నారు. నీల సరస్వతి, శుక్ల సరస్వతి, కింకిణీ సరస్వతి, ఇంకా రక్త సరస్వతి, రకరకాల సరస్వతి రూపాలు ఉన్నాయి. అదేవిధంగా లక్ష్మీ రూపాలు లెక్కలేను ఉన్నాయి. ఇక దుర్గా రూపాలు అయితే శాకంభరి దుర్గా, కపర్దిని దుర్గా, ఇలా దుర్గా మంత్రములే చాలా విశేషంగా కనబడతాయి. చిత్రం ఏంటంటే దుర్గాను మనం కలిపి ఒకటన్నా ఒక్కొక్క దుర్గా మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలో ఒక్కొక్క రకమైన వర్ణం కనబడుతుంటుంది మనకి. ఆ దుర్గల్లో మళ్ళీ శూలిని దుర్గా, వనదుర్గా, వాటి రూపములు వేరు, వారి వర్ణములే వేరు. ఒకటి అగ్నివర్ణంతో ప్రకాశిస్తుంటుంది, ఒకటి నీలవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఏమిటి చెప్తాం? ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు. కనుక దేవతామూర్తులు ఇప్పుడు అమ్మవారంటే అరుణా అని అంటున్నాం. మళ్ళీ ఆ తల్లే శుద్ధ బ్రహ్మ విద్యాస్వరూపిణిగా శారదాంబగా కనబడినప్పుడు కేవలం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వర్ణముల వర్ణన మనకి ప్రతి దేవతా శ్లోకాల్లో కనబడుతుంది. ఏ దేవతని ధ్యానించినా వర్ణం ప్రధానంగా చెప్తారు. అందుకే దేవతా ధ్యానంలో రంగు, వాళ్ళ యొక్క చేతులు, వాళ్ళ యొక్క పాదములు, ఆ చేతుల్లో ధరించిన ఆయుధములు, వస్తువులు, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అది ఎవరు ధ్యానిస్తారో వారికి అది లభిస్తున్నది. అందుకు రూపధ్యానం అనేది చాలా ఒక అద్భుతమైన ప్రక్రియ. అది యోగంగా చాలామంది గుర్తించట్లేదు ఇప్పుడు, కానీ ఒకప్పుడు సిద్ధింపజేసుకున్నారు. అందుకే మంత్రజపానికి ముందు కూడా రూపధ్యానం ఉంటుంది. అది ఏదో యాంత్రికంగా చదవరాదు. ఆ రూపాన్ని ధ్యానం చేసుకుని కానీ మంత్రం చేస్తే ఫలిస్తుంది. అలాగే పూజ చేసేటప్పుడు కూడా మొట్టమొదటి చేసేది ధ్యానమే, అంతే కదా. ఆచమనం మొదలైనవన్నీ చేసి మనల్ని మనం శుద్ధుల్ని చేసుకున్నాక ఆవాహనకు పూర్వం చేసేది ధ్యానమే, తర్వాత కూడా ఆవాహన. కానీ ఏ మంత్రాది దేవతను పూజించబోతున్నావో ఆ స్వరూపం నీకు తెలియకపోతే ఏం ఆరాధిస్తావు? అందుకే మంత్రం చేసినప్పుడు అవిదితార్షేయ పౌరుషములు అని చెప్తారు. ఆ మంత్రానికి ఋషి ఎవరు, దేవత ఎవరు, దేవతా స్వరూపమేంటో తెలియకుండా కానీ జపం చేస్తే అది ఫలించదు అని శాస్త్రం చెప్తున్నది. అందుకే మన వాళ్ళు మంత్రం ఇచ్చేటప్పుడు ధ్యాన శ్లోకాన్ని కూడా వివరించి చూపిస్తారు. అది మంత్ర చైతన్యం ఆ రూపం ధరిస్తుంది అని చెప్పడం దాని యొక్క భావం. ఇలా అమ్మవారు ఎన్ని మంత్రాలున్నాయో అన్ని రూపాలున్నాయి తల్లికి. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషవర్గదలనే చ తమాలనీలాం, దేవీం త్రిలోకజననీం శరణం ప్రపజ్యే అని కీర్తిస్తున్నాం. విద్యనిచ్చేటప్పుడు తెల్లగా వెన్నెల్లా మెరిసిపోతుంది ఆవిడ. అంటే ఏ రూపం ఇది? శారదా రూపం. వెంటనే లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం, ఐశ్వర్యములు ఇచ్చినప్పుడు పగడపు కాంతులతో ఎరుపుగా బంగారు రంగులతో కనబడుతూ ఉంటుంది ఆవిడ లక్ష్మీ స్వరూపం. ఇక విద్వేషవర్గదలనే చ తమాలనీలాం, శత్రు సంహారం చేసేటప్పుడు నల్లని కాంతులతో ప్రకాశిస్తున్నది కాళీ రూపాన్ని చూపిస్తున్నారు. మొత్తానికి 3 రంగులతో కనబడింది ఒక్కరేట. దేవీం త్రిలోకజననీం శరణం ప్రపజ్యే, ఆవిడ ఒక్కరే. ఇలాగా వర్ణ రూపిణి అంటే ఆయా దేవతా మంత్ర రూపములు ధరించినప్పుడు అమ్మ వివిధ వర్ణములతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయా వర్ణములు అలా ధ్యానంలో మనల్ని అనుగ్రహిస్తుంటాయి. ఇప్పుడు రంగులతో చికిత్స గురించి చెప్పేటప్పుడు కూడా వర్ణ చికిత్సలో నీలం రంగు ఉంటే ఒక శక్తి. ఈ మధ్య కొత్త వాస్తు కూడా వచ్చింది మనకి. ఒక గదికి ఒక్కొక్క రంగులు వేయడం, ఒకే గదిలో 10 రంగులు వేయడం, ఇవన్నీ కూడా నిజానికి మనం ఏ చోటికి ఎలాంటి వర్ణములు వేయాలో కూడా శాస్త్రం చెప్పిందండి. ఇప్పుడు సర్వతోభద్ర మండలం వేసేటప్పుడు కూడా సర్వతోభద్ర మండలంలో ఎక్కడ ఏ వర్ణం పెట్టాలో చెప్తారు. అందుకే ఒక దేవతకి ఒక వర్ణానికి సంబంధం ఉంటుంది. అంటే ఒక అక్షరానికి, ఒక రంగుకి, ఒక దేవతకు అనుబంధం ఉంటుంది. కనుక దేవతా మంత్రరూప వర్ణములు, వాటి యొక్క రంగులు అనబడే వర్ణములు కూడా అమ్మ రూపమే. అందుకు వర్ణ రూపిణి అంటే ఈ అర్థాన్ని కూడా తీసుకోవాలి. అందుకు ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. తొందరపడిపోయి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని చదవకూడదండి. ట్యూన్ అలవాటైపోయి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ విభజన చేయకూడదు. ఈ నామం ఇది ఒకటే నామం, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. ఈ మాట చెప్పేటప్పుడు ఛందస్సారా నుంచి వాళ్ళు ప్రారంభించుకున్నాం. ఛందస్సారమైనటువంటి అమ్మవారి ఉపాసన చేస్తే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఇక్కడ చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా చెప్పేటప్పుడు స్వరూపము, స్వభావము, ప్రభావము 3 చెప్పాలి.
అని మంత్రం యొక్క స్వరూపం ఏమిటి, దాని ఆరిజిన్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తూ దాని యొక్క ప్రభావం ఏమిటో చెప్తున్నారు. అమ్మవారి ఉపాసన చేస్తే లభించే ఫలితం ఇదండి. జన్మ మృత్యు జర తప్త జన విశ్రాంతి దాయిని. ఈ జనాలకి ఎప్పుడు ఒక తాపం అలవాటైపోయిందిట. ఎన్నో తాపాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన తాపాలు ఇక్కడ చెప్పబడుతున్నవి జన్మ మృత్యు జర. ఈ మూడింటితో తప్పించిపోతున్నాం. జన్మించడం ఒక తాపం, జన్మించడమే తాపం, జన్మించిన తర్వాత తాపమే, ఇంకేంటి ఉన్నది. తర్వాత వచ్చేది చిట్ట చివరి తాపం ఒకటి, మృత్యువు. అది అంత భయంకరమైనదంటే అది వస్తున్నప్పుడు భయపడుతుంది, ఎప్పుడు వస్తుందో అని భయం కూడా ఉంటూ ఉంటుంది. కానీ మనతో పాటు మృత్యు భయం పక్కన వెళుతూనే ఉంటుంది. కనుక అది ఒక తాపమే. మృత్యువులు ఎన్ని రకాలో మనం చెప్పుకున్నాం సర్వమృత్యు ప్రశమని దగ్గర. కనుక మృత్యువు అన్నప్పుడు కేవలం డెడ్ ఎండ్లో వచ్చేది మాత్రమే కాదు, ఇక్కడ అది డెడ్ ఎండే దాని పేరు కూడా. కానీ మృత్యువు అన్నప్పుడు ఈ లోపల కూడా చాలా మృత్యువులు ఉంటాయా అని చెప్పుకున్నాం. ఆ ఇంద్రియముల పటుత్వం క్షీణించడం కూడా ఆ ఇంద్రియానికి మృత్యు అని చెప్పుకున్నాం మనం గతంలో. కనుక ఇంద్రియ పటుత్వం క్షీణించడం కూడా మృత్యువే. అందుకే ఇక్కడ జన్మ మృత్యు, ఈ మధ్యలో జర అనేది అర్థం జర అంటే జీర్ణించుట, క్షీణించుట. మనం అనుకుంటూ ఉంటాం పెరుగుతున్నాం అని కదా, దాని అర్థం తరుగుతున్నాం అని అర్థంట. ఒక్కొక్కటి చిన్నప్పటి కంటే తర్వాత శరీరం పెరిగిపోతుంది, కానీ లోపలన్నీ డొల్లబడ్డం మొదలవుతూ ఉంటాయి ఒక్కొక్కటి కూడా. అలా అన్నీ జీర్ణించిపోతుండడమే జర. ఈ జన్మ మృత్యు జర, ఈ వీటితో తప్పించిపోతున్న జీవుడికి విశ్రాంతి కావాలండి. ఇది చాలా గొప్ప మాట. ఆ విశ్రాంతి ఇవ్వగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉందిట. అవునా లేదో ఆలోచించండి. ఆ తల్లే విశ్రాంతినిస్తుంది. ఈ విశ్రాంతి అనేక రకాలు. ఈ వాక్యం చాలా గొప్పగా భావన చేయవలసింది. నిజానికి ఈ విశ్రాంతి అనేది ఎప్పుడు లభిస్తుంది? శరీరం పోతే వస్తుంది, అంతే కదా. శరీరం పోతే శరీరం పోతే విశ్రాంతే, కానీ ఒక్క శరీరం పోతే విశ్రాంతి రాదు. 3 శరీరాలు పోవాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3 పోవాల్సిందే. ఎందుకంటే ఈ లక్షణం 3 శరీరాలకు ఉందండి. జన్మ మృత్యు జరలు 3 శరీరాలకు ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు కూడా వర్తిస్తుంది ఇది ఇక్కడ. అందుకు 3 శరీరాలు పూర్తిగా లయమైపోవాల్సిందే. అప్పుడు జన్మ మృత్యు జరలు లేనిది ఎవరో తెలుసుకోవాలట. దీనికి పరిష్కారం ఏంటో చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అశాంతి తప్పదు. దీంట్లో మళ్ళీ శాంతి వెతుక్కోవడం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిదే ఈ సంసారంలో శాంతిని వెతకడం. ఎందుకంటే ఈ వస్తువుకి శాంతి లేదు. దీని లక్షణమే తప్పించే లక్షణం. దీన్ని తప్త, ఎప్పుడు ఈ 3టితో తప్పించిపోతున్నవాడు జీవుడు. జన్మ మృత్యు జర తప్తవాడు. అయితే ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే జన్మ మృత్యు జరలు లేనిది ఎవరికి, ఇది ఆలోచించాలి. అది లేని స్థితిని ఒక్కసారి ఊహిస్తే ఎంత బాగుందండి. ఆ లేనిదే ఆత్మతత్వం, మరొకటి లేదు. శరీరానికి 3 ఉన్నాయి, కానీ ఆత్మకి 3 లేవు గనక ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకొని ఆత్మయే జగదంబ అని గ్రహించి జగదంబతో తాదాత్మ్యం చెందితే అదే విశ్రాంతి. అయితే ఈ తాదాత్మ్యం, ఆ విశ్రాంతి మనం సాధన చేయగలమేమో కానీ మనం పొందలేము. అమ్మ ఇవ్వాల్సిందే. అందుకే దాయిని, ఆవిడ ఇస్తుంది. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని. దీనికి మోక్షం అని పేరండి. జన్మ మృత్యు జరలు లేని స్థితికి మోక్షం అని పేరు. అయ్యా మరణించిపోయాడు కదా, వాడికి ఇంకా జన్మ లేదు, మృత్యువు లేదు, జర లేదు కదా, అది మోక్షం ఎలా అవుతుంది అంటే లేదని మనం ఎవరిని చెప్పగలం? స్థూల శరీరం పోయింది, కానీ మళ్ళీ జన్మలు ఉంటాయి, మళ్ళీ మృత్యువులు ఉంటాయి, మళ్ళీ జరలు ఉంటూ ఉంటాయి. అవి ఇంకా ఎప్పుడూ లేకుండా ఉండే స్థితి కావాలి అంటే మోక్షమే. అందుకు శ్రీ విద్య మోక్ష విద్య అని చెప్పడం కోసం ఈ వాక్యం మనకు పనికొస్తున్నది. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని, అమ్మవారిని ఉపాసన చేసేవారికి మోక్షం లభిస్తున్నది అని. దీనికి సరిగ్గా శాస్త్ర శబ్దాలు చూడండి. ఇవన్నీ సరిగ్గా మనకి దీనికి తగ్గ శాస్త్ర శబ్దం వేదాంత శాస్త్రంలో జన్మ మృత్యు జరా దుఃఖ విముక్తో అమృతమశ్నుతే. అమృతం అంటే మోక్షం. అమృతం ఎవడు పొందుతున్నాడయ్యా అంటే జన్మ మృత్యు జరా దుఃఖములు దాటిన వాడు పొందుతట. అందుకే జన్మ దుఃఖం జరా దుఃఖం అన్నారు. ఇంకోటి కూడా కలుపుకుని ఉంటారు పాపం, వాడి బాధ వాడిది. జాయా దుఃఖం అని, అంటే భార్య వల్ల కలిగే దుఃఖం అని, అది వాడి పర్సనల్ అనుభూతి, అది వదిలేసేయండి. కానీ ప్రధానంగా ఈ రెండే, జన్మ మృత్యు జర, ఇవి తెలుసుకుంటే చాలు. ఇక్కడ శాస్త్రీయమైనటువంటి శబ్దములు ఇవే. జన్మ మృత్యు జరా దుఃఖ విముక్త అమృతో భవత్. ఇక్కడ జాయా దుఃఖం అంటే ఆవిడేమనుకోవాలి, ఆవిడే జీవుడేగా. కనుక ఇవి అలాంటి పురుష స్త్రీ సంబంధములుగా చూడకుండా సర్వజీవులకి పెట్టుకుంటే మాత్రం దుఃఖములు 3: జన్మ మృత్యు జర. జన్మ దుఃఖం, మృత్యు దుఃఖం, మధ్యలో ఒక్కొక్కటి క్షీణించిపోవడం మరొక దుఃఖం. కనుక జన్మ మృత్యు జర ఎంత చక్కగా చెప్పారండి. ఈ దుఃఖములు ఎవడైతే దాటేస్తాడో వాడు, ఆ దాటడమే మోక్షం. అమృతమస్నుతే, ఆ దాటించే తల్లి, ఆ మోక్షం ఇచ్చే తల్లి అంటూ ఛందస్సారా నుంచి ఇప్పటి వరకు ఆ విద్య యొక్క స్వరూపం మొత్తం ఆవిష్కరించి ఫలితాన్ని చెప్పారు. అయితే ఈ విద్య ఘోషింపబడింది, సామాన్యంగా కాదు. సర్వోపనిషదుద్ఘుష్ట, గొప్ప మాట చెప్పారు.
ఇది చాలా దివ్యమైన నామం. ఇప్పుడు ఈ నామం అర్థమైపోతే ఎన్నాళ్ళు ఎందుకు వేదాంతం ఏకరువు పెట్టారో అర్థమైపోతుంది. మధ్యమల్లో నిద్ర వస్తున్నా లేపి మరి వేదాంతం ఎందుకు చెప్పారంటే ఈ నామం వల్లే. సర్వోపనిషత్ ఉద్ఘుష్ట. ఘుష్ట అంటే ఘోషింపబడినది, ఘోషింపబడినది. ఘోష అంటేనే భాష కంటే హై పవర్ అది, అంతే కదండి. గట్టిగా చాటడం, ఘోష అంటే చాటుట, ఇది అర్థం. ఎలా చాటారు? ఉద్ఘోష. లోకంలో కూడా ఉద్ఘోష ఉంది. ఉత్ అంటే ఎలుగెత్తి అని అర్థం. ఉచ్చైశ్వరమున అంటాం కదా, అందుకు ఉద్ఘోష అంటే ఎలుగెత్తి గొప్పగా చెప్పడం. ఎలుగెత్తడం అంటే గొంతు చించుకోవడమే కాదు, గొప్పగా చెప్పడం కూడా ఉత్ అని. గట్టిగా ఎలుగెత్తి తిడితే అది ఉత్తు అయిపోతుందా? ఉత్తుత్తే అవుతుంది తప్ప. ఉత్ అంటే గొప్పదని కూడా అర్థం. అందుకే ఎలుగెత్తి గొప్పగా చాటేయట. ఘోషించుట అంటే చాటుట. ఈ చాటడం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది తప్ప మరొకటి సత్యము లేదు, ఇదే సత్యము అని నొక్కి వక్కానించడాన్ని చాటడము అంటారు. అన్నమయ్య అంటాడు, చాటెదనిదివో సత్యము సుండో చేటులో ఏది తిని సేవింపగను అంటాడు అన్నమయ్య. చాటెదనిదివో సత్యము సుండో అని అనేక చెట్ల ఒగి బ్రహ్మమిది అని సాహసమున శృతి చాటెడెని అంటాడు. ఇక్కడ చాటెడెని అని సరిగ్గా మీకు ఇలాంటి మాట సుఘోష సువ్రత సుముఖ వస్తుంది మనకి. సువ్రత సుముఖ, అక్కడ సుఘోష అని అనగా చాటుట అనే మాటను ఒక్కసారి చెప్తే సర్వోపనిషత్ ఉద్ఘుష్ట, అన్ని ఉపనిషత్తులు కలిపి చాటేట. అంతేగాని ఒక ఉపనిషత్తు నువ్వు ఇది చాటించు నేను ఇది చాటించు అని కాకుండా అన్ని ఉపనిషత్తులు గొంతు ఒక్కటే, అవి చెప్పిన సత్యం ఒక్కటే. అది తెలుసుకోవాల్సింది. అందుకే సర్వోపనిషత్తులకి ఏకహృదయమే. 10 ఉపనిషత్తులు ఒకటి చెప్తాడు, 108 ఉపనిషత్తులు మరొకటి చెప్తాడు, 1008 ఉపనిషత్తులు మరొకటి చెప్తాడు. ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా అన్నీ ఎలుగెత్తి చెప్పే సత్యం మాత్రం ఒకటేనండి. ఆ సత్యమేది? అమ్మవారు. అందుకే అన్ని ఉపనిషత్తుల చేత ఎలుగెత్తి చాటబడినటువంటి సత్యము అమ్మవారు. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అది గ్రహించవలసిన గొప్ప విషయం. అంటే శ్రీ విద్య అనగా ఏది? అన్ని ఉపనిషత్తులు కలిసి ఏకరువు పెట్టినటువంటి పరమసత్యమే శ్రీ విద్య. కనుక అమ్మవారు అనగా ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వము. కావలసింది అదే కదండి. కొందరు అంటూ ఉంటారు, అయ్యా మంత్రాలు పూజలు పునస్కారాలు నేపేయండి, ఇంక ఉపనిషత్తులోకి వెళ్ళిపోతున్నామండి. వీడు వెళ్ళిపోతూ వచ్చేస్తుంది. అది క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయినంత మాత్రం ఉపనిషత్తులు వస్తాయండి. అదొక డాంబికం అంతే. ఉపనిషత్ క్లాస్కి వెళ్ళారని చెప్పుకోవడం. ఉపనిషత్తులకు ప్రవేశించవలసింది ఏంటంటే మన యొక్క చిత్తపక్వత, దాంతో వెళ్ళగలగాలి అక్కడికి. అక్కడికి వెళ్ళాక అంటే ఇంతసేపు మనం పూజలు చేసినటువంటి లలితాంబ వేరు, ఉపనిషత్తులు వేరా? ఇంతవరకు నువ్వు శ్రీచక్రంలో పూజించిన తత్వమే ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అంత చక్కగా చెప్పాడు. ఇది సరిగ్గా వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం మన గీతలో చెప్పినట్లుగా వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అనే మాట ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా దగ్గర చెప్పబడింది. చిట్ట చివరికి వేదాంతకృత్వేద విదేవచాహం, ఇక్కడ సర్వోపనిషద్గుష్ట అని చెప్పబడుతున్నది. కనుక వేదము వేదాంతము 2 భాగములు ఉన్నాయి. అంటే కర్మకాండ జ్ఞానకాండ. కర్మకాండల యొక్క సారము అమ్మవారే, జ్ఞానకాండ అయిన ఉపనిషత్తుల యొక్క సారము అమ్మవారే. కనుక ఉపనిషత్తులన్నీ ఎలుగెత్తి చాటి చెప్తున్నటువంటి సత్యమే తల్లి. అయితే ఎందుకు ఉపనిషత్తు అంటే అర్థం ఏంటి? అది కూడా చెప్పుకోవాలి కదా. మరి ఆ శబ్దానికి కూడా అర్థం చెప్పాలి. అన్ని ఉపనిషత్తులు చాటేయి అంటే ఉపనిషత్ శబ్దానికి అర్థం చెప్తున్నాడు. ఉపనీయేమమాత్మానం బ్రహ్మోపాస్తి ద్వయం సతః నిహంత్యవిద్యాం తజ్జాంచ తస్మాదుపనిషన్మత. ఉపనిషత్ శబ్దానికి అర్థం చూడండి. ఉపనీయేమమాత్మానం, ఉపశబ్దానికి దగ్గరికి చేర్చుట అని అర్థంట. ఇది ఒక అర్థం ఇక్కడ వివరిస్తున్నారు. ఎన్నో అర్థాలు ఉన్నాయండి ఉపనిషత్తుకి. ఇది ఒక అందమైన అర్థం అని చెప్పుకుంటున్నాం. నిన్ను బ్రహ్మతత్వానికి దగ్గరగా చేర్చుతుందట. ఎందుకంటే ఇంతకాలం మన మనస్సు నాన్న చెత్తనే ఆలోచిస్తూ ఉన్నది. ఆ చెత్తను తొలగించి బ్రహ్మము గురించి దగ్గరికి తీసుకెళ్తుంది మనస్సుని. అందుకు ఉపనిషత్తుల దగ్గర కూర్చుంటే మనకు ఎంత కాదన్నా బ్రహ్మం వైపు దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆ దగ్గరికి చేర్చుతూ ఉంటే మరొకటి ఉన్నది, అది ప్రమాదం. మనం మన బుద్ధి బ్రహ్మతత్వం వెళ్ళిపోతూ ఉంటే ఈ వాసనలు ఆ వెనకాల పట్టుకుంటూ ఉంటాడు. మహాప్రమాదం అండి. కొందరు అంటూ ఉంటారు, ఇది క్షేత్రానికి వెళ్తూ పిల్లిని పట్టుకొచ్చాడని, కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదడం, ఇవన్నీ సామెతలు ఉన్నాయి మనకి. చక్కగా తీర్థం చేయాలని గోదావరికి వస్తూ మన కుక్కతోక పట్టుకోవడం ఏంటండి? అంత స్నానఫలం పోయిందా లేదా? కుక్కతోక పట్టుకుంటే మనకు అది శుద్ధి కాదు. అందుకే కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదడం అనేది గొప్ప సామెత. సామెతల్లోంచి అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. కుక్కతోక ముట్టుకుని గోదావరిలో స్నానం చేస్తే గోదావరి స్నానం ఫలించదు. అలాగే మనం ఉపనిషత్తులు పట్టుకుందామని కూర్చుంటే బుద్ధిని బ్రహ్మం దగ్గరికి తీసుకెళ్తుంటే వెనకాల వాసనలు కుక్కతోకలాగా వచ్చేస్తుంటాయి. వచ్చింది బాధ. ఇవి పోవాలిగా. అందుకే ఇక్కడ వెంటనే చూపిస్తున్నాడు, నిఘంత అవిద్యాంతజ్జాంచ.
ఒకవైపు నీ బుద్ధిని బ్రహ్మం వైపు తీసుకెళుతూ ఆ వెంట పడుతున్నటువంటి పూర్వజన్మ కర్మ వాసనలనేటువంటి అజ్ఞానాన్ని, సంస్కారముల్ని నిహంతి, తొలగిస్తోంది. నిహంతి ఉపనిషత్ అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట. పరబ్రహ్మం దగ్గరికి తీసుకెళ్తూ నీలో ఉన్నటువంటి వాసనల్ని క్షయింపజేసేది ఉపనిషత్తు. ఇది ఒక అర్థం. ఉపనిషత్తుకి ఇంకొక అర్థం ఏంటంటే, ఇది ఉపనిషత్తు ఉపన్యాసపు సబ్జెక్టు కాదయ్యా, గురువు దగ్గర మఠం వేసి కూర్చొని నేర్చుకోవాల్సింది, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది. అది ఇక్కడ వివరంగా చెప్తున్నారు. వాళ్ళిద్దరికీ అది. అందుకే నేర్చుకునే సగనాభవతు సగనం ఉపనుక్తు అని చెప్పుకోవడం ఏంటంటే, మన ఇద్దరం ఉపనిషత్తు నేర్చుకోవడానికి కూర్చున్నాం కనుక వ్యక్తి అహంకారాలు మధ్యలో వచ్చి ఒకరి మీద ఒకరి ద్వేషములు పుట్టకుండా జ్ఞానాన్ని పొందుదుముగాక అని అంటారు. అందుకు గురువు దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేసి నేర్చుకోవలసింది ఉపనిషత్తు. ఇది ఒక అర్థం. రెండు, బ్రహ్మం వైపు తీసుకువెళుతూ మనలో అజ్ఞాన సంస్కారమును తొలగించేది ఉపనిషత్తు. కానీ ఉపనిషత్తు లక్ష్యం ఏంటి? మనల్ని బ్రహ్మం వైపు తీసుకెళ్ళడం. అందుకు ఉపనిషత్తు యొక్క లక్ష్యం చెప్తూ భేదభావం తొలగించడమే ఉపనిషత్తు యొక్క లక్ష్యం. అందుకే భేదాభావ, భేద అభావ, భేదము లేకపోవడం అనేదే జ్ఞానంట. దేనికి భేదం? జీవేశ్వరుల మధ్య భేదము అజ్ఞానము. ఆ భేదం తొలగించే జ్ఞానం పేరు ఉపనిషత్తు అన్నారు ఇక్కడ. కనుక ఉపనిషత్తుల లక్ష్యం ఏంటి? జీవబ్రహ్మైక్యం. ఇప్పుడు ఉపనిషత్తులన్నీ కలిపి అమ్మవారిని చాటుతున్నాయంటే అర్థం ఏంటి? జీవబ్రహ్మైక్య తత్వమే జగదంబా. అది చెప్పడం దీని యొక్క ఉద్దేశం. కనుక వేదముల చేత, వేదాంతముల చేత ప్రతిపాదింపబడేది. ఇక్కడ వీటికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే వేదములో ఎక్కడెక్కడ అమ్మవారిని చెప్పారు, ఛందస్సార శాస్త్రసార దగ్గర అవన్నీ చెప్పుకోవచ్చు. దుర్గాం దేవీం శరణమహం ప్రపజ్యే, ఎక్కడిది? వేదంలోదేగా. అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి దివ్యమంత్ర రాశంతా తాం పద్మినీమీం శరణమహం ప్రపజ్యే, లక్ష్మీ సూక్తం, ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి సరస్వతి సూక్తం, ఇంకా మేధాదేవి దుషమాన ఆగాత్ మంత్రం మేధాసూక్తం, శ్రద్ధాసూక్తం. ఒకటేమిటి, ఇలాగా సర్వవేదములు చెప్తూ ఉంటే వాటికి అర్థమేమింది? వేదసారం, ఛందస్సార శాస్త్రసార. ఉపనిషత్తుల్లోకి రండి. కేనోపనిషత్తులో అమ్మవారు కనబడి కథను చూపించారు. స్వయంగా వచ్చి ఉమా హైమవతి బహుశోభమాన. ఛాందోగ్యోపనిషత్తులోకి ప్రవేశిస్తే రసహ, అక్కడికి వచ్చినప్పటి రసో వైసహ రసజ్ఞయేవా ఎల్లబ్ధ్వా ఆనందీ భవతి అంటే రసస్వరూపిణి అమ్మవారిని అక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. రసజ్ఞ రససేవది. ఇలా వెతుకుతూ ఉంటే మొట్టమొదటి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే తైత్రీయం చెప్పిన యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. ఇప్పుడు చూస్తుంటే ఎన్ని ఉపనిషత్తులు టంకించుకున్నాం. ఇంకా వెళితే త్రిపురోపనిషత్తు, భావనోపనిషత్తు, బహురుచోపనిషత్తు, అరుణోపనిషత్తు, ఎన్నెన్ని ఉపనిషత్తులు ఉన్నాయో అమ్మవారికి ఇక్కడ. ఈ ఉపనిషత్తులన్నీ కలిపి చాటిస్తున్నటువంటి విషయం ఏంటి? అమ్మవారే. అందుకే సర్వోపనిషదుద్ఘుష్ట, దీనికి ప్రమాణములు కూడా మనం గ్రహించి చెప్పుకున్నాం. అందుకు అమ్మవారి విద్య పట్టుకుంటే మరో ఉపనిషత్తు ఏదో చదువుకోలేదని అసంతృప్తి పడనవసరం లేదు. ఆ విద్యను సరిగ్గా అవగాహన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటే అదే సరిపోతూ ఉంటుంది. అందుకు సర్వోపనిషదుద్ఘుష్ట. ఆ లభించే తత్వం ఎలాంటిది? శాంత్యతీత కళాత్మిక. ఇది తర్వాత మాట. ఇక్కడికి సర్వోపనిషదుద్ఘుష్ట, శాంత్యతీత కళాత్మిక రెండిటికున్న అనుబంధం మళ్ళీ జాగ్రత్తగా చూసుకుందాం. ఇది ఉపనిషత్తులు అమ్మవారిని ప్రతిపాదన చేస్తున్నాయని ఉపనిషత్తే చెప్పిందిట. సర్వే వేదాయత్పదమామనంతి తపాంసి సర్వాణి చయద్వదంతి. అయ్యా మీరెవరో కానీ ఇది చాలా తప్పండి. ఇంకొక పెద్దవాడి నిన్నా చేశారు, ఇప్పుడు చేశారు. ఇది అమ్మపై భక్తున్న వాళ్ళు ఇలాంటి పని చేయరు. నేను ఎన్ని మార్లో చెప్తున్నాను, ఆగ్రహం కూడదు నాకు, కానీ ఆగ్రహంతో చెప్పట్లేదు. ఒక నియమాలు ఉంటాయి శాస్త్రంలో. అంత శ్రద్ధాళువులు ముందొచ్చి కూర్చోవాలి, మధ్యలో వచ్చి కూర్చోవడం. 6:30కు వచ్చేటప్పటికి కొద్దిగా ఉంటుంది, 6:40కి వచ్చేటప్పటికి ఇదంతా నిండి బయట కూడా ఉంటున్నారు ప్రజలు. వాళ్ళు ఎంత శ్రద్ధాళువులో చూడండి. ఎంతమంది డైవర్షన్ ఇక్కడ అవుతోంది. అది కూడదు. అనేక మార్లు చెప్తున్నాం, ఇక్కడ కాలక్షేపం కాదు, ఇక్కడ మంత్రశక్తులు ఆవిర్భవిస్తున్నాయి. ఇది ఎవరికి తెలుసో తెలియదో చెప్తున్నాం, వాళ్ళకి తెలుసు, ఆశీర్వదిస్తున్న గురువులకు తెలుసు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అక్షరశక్తుల్లోని మంత్రములు వచ్చి ఇక్కడ ఆక్రమించుకుంటాయి మొత్తం. ఇది మండలం, ఇది శ్రీచక్రం. ఇక్కడ కూర్చుంటే శ్రీచక్రంలో కూర్చున్నట్టు. ఆ ఉద్దేశంతో దీక్ష పట్టుకుని ఇక్కడ చెప్తున్నాం కనుక, ఆ స్పృహ ఉంది కనుక ఇక్కడ చెప్తున్నాం. అందుకే ఆ చక్రం మధ్యలో దూరి అమ్మవారికి ఆగ్రహం తెప్పించవద్దు, అన్యదా భావించవద్దు. విష్ణుర్విష్ణుర్విష్ణుహీదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం. అది అసలు విషయం. సర్వోపనిషద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక. ఉపనిషత్తులు ఎవరిని చెప్తున్నాయంటే సర్వే వేదాయత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యంచరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం. ఇప్పుడు వర్ణరూపిణి నుంచి మళ్ళీ అర్థం. వర్ణరూపిణి అంటే అక్షర రూపిణి అని అర్థం కదా. ఏది అక్షరం?
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, కనుక ఆవిడ ఓంకార రూపిణి. ఈ ఓంకారమే పరబ్రహ్మమని ఉపనిషత్తులు ఘోషించాయి. ఇప్పుడు మనం చెప్పిన పదం కఠోపనిషత్తులోని మంత్రాన్ని పట్టుకుని చూపిస్తున్నాం. కనుక కఠోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఓంకారమే ఉపనిషత్తులు ఘోషించాయి. ఓంకారం యొక్క పరమార్థం అమ్మవారు. ఆ ఉపనిషత్తులు ఇచ్చిన బ్రహ్మతత్వం ఎలా ఉంటుందయ్యి అంటే వివరిస్తున్నారు. శాంత్యతీత కళాత్మిక. ఆ తత్వము శాంత్యతీత కళాత్మిక. శాంత్యతీతం అంటే శాంతికి అతీతమా? ఇదేం మాట అండి, ఆవిడే శాంతము కదా. అయితే ఇక్కడ తంత్రశాస్త్రంలోకి తత్వశాస్త్రానికి కించిత్ భేదాలు కనబడతాయి. తత్వశాస్త్రంలో మనకి స్థూల సూక్ష్మ కారణ శరీరములు చెప్పేటప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు చెప్తూ 4వ వస్తువుని తురీయం అని అంటారట. కానీ తంత్రశాస్త్రంలో తురీయాతీత అని ఒక మాట ఉన్నది. తురీయాన్ని వేదాంతం శాంతం ఉంది, తురీయాతీతాన్ని తంత్రశాస్త్రం శాంతాతీత అంది. అది శాంత్యతీత అంటే ఇదే అర్థం, తురీయాతీత స్థితి. ఇది కొంచెం అసలే తురీయమే అర్థం కాకపోతే మళ్ళీ దాని తురీయ అతీతం అంటే మరింత కన్ఫ్యూజన్ ఏమిటండి అంటే ఆ మాట ఇచ్చిన వాడికి బాగా అర్థమైంది, అది వచ్చింది బాధ. అందుకు తురీయాతీతకి తురియకి చిన్న భేదం ఉందిట. అదేమిటంటే తత్వచింతనలో ఒక స్థితికి వచ్చేటప్పటికల్లా ఇది కేవలం అర్థం చేసుకోవడం కోసం భేదం చెప్పారు, కానీ నిజానికి ఉన్నది ఒకటే తురీయం, ఒకటే శాంతం. తంత్రశాస్త్రం మనకు అర్థం చేసుకోవడం గురించి చెప్పింది. ఏమిటంటే అమ్మయ్య నేను ఇంక అజ్ఞానం నుంచి విడుదల పొందేనండి అన్నాడు అంటే నిజంగా విడుదల పొందనట్టు లెక్కట. ఇక్కడ చూడండి, ఇక్కడ అది మోక్ష సన్యాస యోగంలో అర్థమవుతుంది. టైటిలే మోక్ష సన్యాసం, 18వ అధ్యాయం పేరు భగవద్గీతలో. మోక్ష సన్యాసం ఏంటి? అన్నిటినీ సన్యసించాలి కానీ మోక్షం సన్యసిస్తాడు ఎవడైనా? ఏమి ఆలోచన అండి. అందుకే భారతీయ ఋషుల యొక్క సూక్ష్మమైన పదునైనటువంటి జ్ఞానానికి నమస్కారం చేసుకోవాలి. ఎంత షార్ప్గా ఆలోచించారు. అందుకే భారతీయ వేదాంత ఋషి అంత మేధావి ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదండి. అందుకే వేదాంత జ్ఞానినే మహాజ్ఞాని ఎందుకన్నారంటే మహానుభావుడు వివేకాన్ని చెప్పాడు, శంకరా ది బ్రెయిన్ అన్నాడు. బ్రెయిన్ అంటే ఆయనదేట, ఎందుకంటే వేదాంతం సరిగ్గా అర్థమైంది మహానుభావుడికి, మిగిలినందరికీ కన్ఫ్యూజన్ అయ్యి. అందుకే ఆయన చెప్పిన జాగ్రత్తగా శాంత్యతీత తురీయాతీత అంటే ఏంటో తెలుసుకోవాలి. అమ్మయ్యా నేను ఇంకా మోక్షం పొందేనంటే రాలేదని అర్థంట. ఇది ఎలాంటిదంటే తాడుని చూసి పాము అనుకున్నట్ట. అయ్యా ఆఖరికి తెలిసిపోయింది ఇది పాము కాదు తాడే అని. అప్పుడు అన్నట్టు అమ్మయ్య పాము పోయిందని. వాడిని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? వాడికి తాడని తెలిసిపోయాక పాము పోయింది అన్నట్ట. పాము పోయింది, అసలు పాము లేనే లేదు కనుక పాము పోయింది ఏమిటి? అందుకే నేను మోక్షం పొందిపోయాను అనడం కూడా పాము పోయింది అనేలాంటిదే. నువ్వు అసలు నీ స్థితే మోక్ష స్థితి అయ్యా, నీ భ్రాంతి పోయిందంతే అన్నాడు ఇక్కడ. అది మోక్ష సన్యాసయోగం అంటే అర్థం చేసుకోవాల్సి అంత తేలిక కాదు ఇది. అందుకు ఇదివరకటి సంసారపు స్పృహ ఉన్నా అది ప్రమాదమే. కొందరు చూడండి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత నా పూర్వాశ్రమంలో అలాగే చెప్తూ ఉంటారు. వాడు మనస్సు ఇంకా పూర్వాశ్రమంలోనే ఉంది. ఇది చాలా బాధాకరం. ఇంకేం లాభం అండి? అసలు ఆ వాసన కూడా మిగలకూడదు. ఆ వాసనాక్షయమైన స్థితి అంటే తురియమే, కానీ అందులో అస్సలు వాసన కూడా ఉండకూడదయ్యా అని కేవలం శాస్త్రములు చదివి ఏకరువు పెట్టే వేదాంత వాక్యం కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది శాంత్యతీత కళాత్మిక. ఇది మాట. నిజానికి శాంత్యతీత కళాత్మిక మరొక అర్థం చెప్పుకోవచ్చు. ఒకడు చూడండి అంతవరకు తిడుతూ కొడుతూ ఉంటాడు, పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఎంత శాంతంగా ఉంటుందో అందరికీ వాడికి కూడా. అప్పుడు వాడు శాంతంగా ఉన్నాడని అర్థమా? లేచేకు చూడాలి మళ్ళీ. అది శాంతమే. కానీ ఈ శాంతం వీటిని శాంతమనే అంటారు. అప్పటికి అది శాంతం అంతే. అలాగే మరణించిన తర్వాత ప్రతివాడు మంచివాడే, ఎందుకంటే శాంతిస్తుంది లోకం. అయితే ఇది శాంతమా అంటే అది పూర్తిగా శాంతం కాదు. మళ్ళీ వాసనలతో మరో రకంగా వాడు వస్తాడు. అందుకే శాంత్యతీత అంటే దీనికి కూడా పైనటువంటిది, మళ్ళీ వెనక్కి తిరిగి రాని స్థితి అని చెప్పడం కోసమే ఈ శాంతం కాదయ్యా అది, ఆ శాంతం వేరు అని చెప్పడం కోసం శాంత్యతీత అనే మాట చెప్పారు. ఇంకొక అర్థం ఏంటంటే విశ్వవిజ్ఞానం ప్రకారంగా శాంతము అంటే ఆకాశము అని అర్థంట. ఆకాశమే శాంతం. ఎందుకంటే ఆకాశంలో ఉరుములు మెరుపులు అన్నీ ఉన్నాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులున్న ఆకాశానికి వేవి లేవు. ఆకాశం నిజానికి ఒక్క ఆకాశాన్ని వేవి లేకుండా చూడగలిగితే శాంతం. చూడండి ఇంట్లో వస్తువులన్నీ ఖాళీ చేసే గిల్లు శాంతంగా ఉంటుంది, ఏమీ లేవు గొడవ. అలాగే ఆకాశమే శాంతము అంటారట. అయితే అమ్మవారు ఆకాశమా అమ్మవారు? ఆకాశం కూడా అతీతురాలు కదా ఆవిడ. అందుకు శాంత్యతీత కళాత్మిక అంటే ఆకాశానికి కూడా ఆవలున్నటువంటి పరతత్వము, ఇది అర్థం ఇక్కడ. అందుకు శాంత్యతీత అనే స్థితి. ఇది శాంత్యతీత అనే దానికి ఇంత మనం గింజుకోకుండా శాస్త్రం ఒక చక్కటి నిర్వచనం చెప్పింది. అయితే అది అర్థం కావడం తేలిక కాదు కనుక ఇంత గింజుకోవాల్సి వచ్చింది. శంకరులు ఒక్క మాటలో చెప్తున్నాను వినవయ్యా అన్నాడు. ఏంటి? బ్రహ్మసత్యం జగన్మిచ్చ జీవో బ్రహ్మ ఇవన అపరహ. ఆయనకు ఒక్క మాటే, మనకు అది అర్థం కావడానికి 1000 మాటలు చెప్పాల్సి వచ్చింది. ఏం చేస్తాం? అలా ఇక్కడ శాంత్యతీత కళాత్మిక అనే దానికి శాస్త్రం చెప్తున్నది ఇది
శైవాగమ శాస్త్రాల్లో కనబడుతుంది. సాంఖ్యతీత కళ, సాంఖ్యతీత కళ అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇక్కడ కళ అంటే ప్రకాశము, కళ అంటే పార్ట్ కాదు. పార్ట్ అయితే మళ్ళీ అది శాంతి కాదు, మోక్షం కాదు. అని కళ, సాంఖ్యతీత కళ అద్వైత నిర్వాణానంద బోధదా అన్నారు. ఇక్కడ అద్వైతమైన అంటే జీవబ్రహ్మైక్యమైన నిర్వాణ ఆనందము యొక్క జ్ఞానమే, అంటే అద్వైత జ్ఞానమే సాంఖ్యతీత కళ. కళ అంటే విద్య అని చెప్పుకున్నాం కదా. ఏ విద్యని సాంఖ్యతీత విద్య అనాలి? ఏ విద్య అద్వైత జ్ఞానాన్ని బోధిస్తుందో దానిని సాంఖ్యతీత కళ అనాలి. కనుక అద్వైత జ్ఞానం అనే విద్య ఎవరి రూపం? అమ్మవారి రూపం, బ్రహ్మ విద్యా స్వరూపిణి. అందుకే ఆత్మిక అంటే రూపము అని అర్థం. అందుకే సాంఖ్యతీత కళాత్మిక అంటే అద్వైత జ్ఞాన రూపిణి. ఈ అద్వైత జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తోంది మనకి? సర్వోపనిషదుద్ఘుష్ట. అనుబంధం చూడండి, అన్ని ఉపనిషత్తుల యొక్క ఉద్ఘోషమే సాంఖ్యతీత కళ. ఆ సాంఖ్యతీత కళ అమ్మవారి యొక్క రూపము. కనుక ఉపనిషత్తులు ఘోషించే అన్నారు, ఏం ఘోషింతుందో చెప్పారు. ఆ స్వరూప అమ్మవారిని తీర్మానం చేశారు. ఇక్కడ అంత చక్కగా కూర్చారు కదా. ఇప్పుడు ఆ స్వరూప లక్షణం ఎలాంటిదో వివరిస్తున్నారు. గంభీరా గగనాంతస్థ గర్విత గానలోలుప. ఈ ఒక్క శ్లోక పాదాన్ని కానీ మననం చేస్తే ఇందులో ఒక బీజాక్షర శక్తి పెట్టారు. గం మామూలు కాదు, గంభీరా అంటే అనుకోకుండా గంభీజం పలికింది. గంభీజం ఎవరిది? గణపతి. ఎవడు? పార్వతీ పరిస్థితి తనయుడు మాత్రమే కాదు, పరబ్రహ్మమే. గమ్ అనేది పరబ్రహ్మవాచకం. ఎవరు కూడా తెలుసుకోవాలి. గమ్ అనగా పరబ్రహ్మము. గమ్ అంటే సర్వోత్కృష్టం అని అర్థం. ఇక్కడ మళ్ళీ గమ్ అనగానే కలిగే స్పందన ఉందే, సామాన్యం కాదు ఇక్కడ. అందుకే గా అనే వర్ణము ఎప్పుడూ గొప్పతనాన్నే చెప్తుందిట. అందుకే గ వర్ణం చెప్పక్కర్లేదుగా. గవర్ణం, అక్కడి నుంచి గవర్నర్, గవర్నమెంట్, ఏవైనా గవర్నం అనగానే ప్రభుత్వమే చెప్తుంది. కానీ గవర్ణము ఎప్పుడు గొప్పతనాన్నే చెప్తుందండి. అంత గొప్ప విశేషం. ఇదేదో ఇంగ్లీష్కి సంస్కృతాన్ని ముడిపెడుతున్నాను అనుకోవద్దు. పూర్తిగా ఆంగ్ల భాషకి మాతృక ఆర్ష భాష, ఇందులో సందేహం లేదు. దాన్ని లింగ్విస్టిక్స్ కూడా మాట్లాడేటప్పుడు ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అన్నీ ఒకటే స్కూల్కి సంబంధించిన వీళ్ళ తీర్మానం వీళ్ళు చేస్తారు. కానీ ప్రణవజనితమైన సంస్కృతం నుంచే సర్వభాషలు వచ్చాయనేటువంటి సంప్రదాయవాదానికి కట్టుబడి మనం మాట్లాడితే, ఇక్కడున్న పిల్లలకందుకు పరీక్ష లాంటిది ఇస్తే దగ్గర పుస్తకం పెట్టుకోండి. మీకు తారసపడినటువంటి ఇంగ్లీష్ పదానికి సంస్కృతానికి దగ్గరవన్నీ రాయండి. తర్వాత మీరు నాకు ఇచ్చినప్పుడు ఒక పెద్ద వాల్యూమ్ ఇవ్వగలరు. మీ పరిచయంలో ఉన్నవే, పెద్ద కష్టపడక్కర్లేదు. దీని సూచనలు అనేకం ఇచ్చుకున్నాం మనం. 3 ఎన్ని 3లు వచ్చేయండి త్రిపుర దగ్గర, ఆలోచించండి. అలాగే ఒక్కొక్కటి వీలైనన్ని చేస్తే ఎన్ని దొరుకుతాయో మీకు. మాతృ, మదర్, పితృ, ఫాదర్ ఇలాంటి శబ్దములు ఎన్నెన్నో మనం చెప్పుకున్నాం. అలాగే గా వర్ణము ఎప్పుడు శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తున్నది. కనుక ఈ మంత్రం కానీ జపం చేసుకుంటే ఒక విధంగా ఈ శ్లోకపాదం, కొన్ని చోట్ల ఒక్కొక్క నామం ఒక మంత్రం, కొన్ని చోట్ల శ్లోకపాదమంతా ఒక మంత్ర సముచ్చయం. అందులో మంత్రదేవత పెడతాడు, మంత్రదేవత యొక్క అంగములన్నీ పెట్టి చూపిస్తాడు. అలాంటివి నిన్న చాలా చెప్పుకున్నాం, గుర్తుందో లేదు. తొందరపాటు వల్ల సరిగ్గా పట్టుకోలేరు. తొందరపాటు నాది కాదు. సరే, ఇప్పుడు గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప గకార నామాలు ఇవన్నీ కూడా ఇందులో చెప్తున్నది ఏంటంటే అమ్మవారు గంభీర. గంభీరం అంటే కొంతమంది చాలా గంభీరంగా కనబడుతుంటారట. గంభీరము అంటే లోతు అని అర్థం. గభీర గంభీర రెండు లోతు. అంటే వాళ్ళు ఏమిటో అంత తేలిగ్గా అంతు పట్టదండి. అంతు పట్టనప్పుడు గంభీరంగా ఉన్నాడండి అంటారు. అదే లొడలొడ వాగాడు అనుకోండి, వాడిని గంభీరుడు అనరు. ఎందుకంటే వాడు ఏమిటో అంతా బయటపెట్టేస్తున్నాడు. తానేమిటో తెలియనిది గంభీరం. అంతేకాదు డెప్త్ అని అంటూ ఉంటాం, లోతైనది అని అర్థం. లోతైనది. అమ్మవారంటే చాలా లోతైన తల్లిట. ఎంత లోతు అంటే ఈ ప్రపంచమంతా ఎవరిలో ఉంది? ప్రపంచమంతా ఆవిడలో ఉందంటే ఆవిడ ఎంత డెప్తో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఒక్కడు చాలు. గంభీర అంటేనే మామూలుగా అంత నీరు ఒక్క సముద్రంలో ఉంటేనే సముద్రాన్ని గంభీరం అన్నవే. ఈ సమస్త బ్రహ్మాండములు తలోదరి అనేటువంటి ఆ తల్లిలో ఉన్నప్పుడు ఆవిడెంత గంభీరం. అందుకే స్థూలతత్వం నుంచి సూక్ష్మంలోకి నువ్వు వెళ్ళాలి అంటే సముద్రపు ఎబిస్లోకి వెళ్ళినట్టేనండి. ఇక్కడ అగాధపు అంచుల్లోకి వెళ్ళినట్టు. వీటన్నిటికీ ఆధారమే ఆ ఎబిస్ ఎలా ఉన్నదో అగాధమే. ఈ సమస్త విశ్వానికి ఆధారమైనటువంటి సూక్ష్మతత్వం అమ్మ. అందుకే గంభీరం. లోతుడికి వెళ్ళడం చాలా కష్టం కనుక అమ్మ అంతుపట్టడం మహా కష్టం. అందుకే అమ్మ గురించి చెప్పినప్పుడు ఒక సముద్రంలో దిగినట్టే అనిపిస్తుందండి. ఒక్కొక్కప్పుడు రత్నాలు రాసులు దొరుకుతున్నప్పుడు భలే భలే ఉంటూ ఉంటుంది. ఆ లోతు వెళ్తున్న కొద్దీ ఆయాసం, బాధ అన్నీ వస్తుంటాయి. అవన్నీ ప్రవచన దగ్గర చూస్తూ ఉంటాం. అందుకే డెప్త్ అంటే అర్థం ఏంటి? ఆవిడ డెప్త్. ఇక్కడ విషయం కాదు, ఆవిడ గురించి చెప్తున్నాం కనుక డెప్త్. ఆవిడంతేనే డెప్త్. గంభీర లోతైనది, అన్నీ తనలో కలిగింది కనుక గంభీర. కానీ గంభీర శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి ఒకటే మాట చెప్పాడండి. ఆనంత్యాత్
గంభీర అన్నాడు. ఆనంత్యాత్ అంటే అనంతత్వము చేత ఆవిడ గంభీరమని పేరు వచ్చింది. ఆవిడ అనంతమైనది. ఎంత ఉంది ఆవిడ? ఆ అంతు నువ్వు తెలుసుకోలేవు, అనంతం. అందుకే ఆనంత్యాత్ గంభీర ఒకటే నిర్వచనం. అంతేకాదు ఆగమశాస్త్రంలో మాట చెప్తున్నారు గంభీర శబ్దానికి చెప్తూ, తదీయోనుభవస్తస్య స్ఫురణం స్వాత్మన స్ఫుటం అన్నారు ఇక్కడ. తదీయ అనుభవ అంటే బ్రహ్మానుభవం నీకు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఇది ఆలోచించండి. గంభీర ఎంత బాగుంటుందో. ఎక్కడ దొరుకుతుంది? ఎంత లోతుకు దిగితే అంత ముత్యం దొరుకుతుంది అన్నట్లుగా నువ్వు ఎంత లోపలికి వెళ్ళగలిగితే అంత లోపలికి వెళితే అక్కడ దొరుకుతుంది అమ్మవారు. అందుకు అంతఃస్ఫురణం స్ఫుటం అన్నారు ఇక్కడ. అంతఃస్ఫురణం, నువ్వు లోతులకు వెళ్ళు, నీ హృదయపు లోతుల్లోకి వెళ్ళు. ఎంత లోతుకి వెళ్ళగలుగుతావు వెళ్ళు. నీ హృదయం ఎంత లోతో తెలుసా? ఏ ఎబిస్సు సరిపోదండి. అంటూ ఉంటారు అన్నిటికంటే లోతు ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం అని కాదు, అంతకంటే లోతు హృదయం. అది ఎంత లోతు, పసిఫిక్ సముద్రం కూడా దిగదుడిపోయి దీని ముందు. అంత లోతైంది. ఆ లోతైన హృదయంలో నువ్వు విచారణ చెయ్యగా అక్కడ దొరుకుతుంది అది. అందుకు గంభీర అంటే అంతః విచారణ వల్ల లోపల దొరుకున్నది. ఇది దీని యొక్క భావం. అయితే సాధారణంగా ఈ లోతుగా ఉన్న మడుగులను కొన్ని చెప్తూ ఉంటారు. వాటికి హ్రదము అని భావం చెప్పారు. అందుకే అమ్మవారి గురించి శివసూత్రాల్లో హ్రదము అని మహాహ్రద ఇతి ప్రోక్త శక్తిర్భగవతీరిత ప్రవర్తకత్వ స్వచ్ఛత్వ గంభీరత్వాది ధర్మత మహాహ్రదో జగద్వ్యాపి దేశకాలాద్యగోచర. అమ్మవారికి మహాహ్రద అని పేరుంది. మనకు లభిస్తుంది మహాహ్రద. పెద్ద మడుగుట. ఎంత మడుగంటే కొంచెం భాగవతం చూస్తే తెలుస్తుందండి. భాగవతంలో గోవర్ధనగిరిని ఉద్ధరించిన తర్వాత కృష్ణ పరమాత్మ నందుడు మొదలైన గోపకులందరూ దగ్గరికి వచ్చి, నువ్వు పరమాత్మను మాకు తెలిసిపోయిందయ్యా, కానీ నువ్వు ఎదురుగుండా తిరుగుతున్నంతసేపు నీ ప్రేమ చూపించాం, నువ్వు గొప్పవాడివనేటువంటి భక్తి చూపించాం, కానీ నువ్వు పరతత్వం అని ఇప్పుడు తెలిసింది. ఆ పరతత్వం ఎలా ఉంటుందో మాకు అనుభవం కావాలని అడిగారండి. పరతత్వానుభూతి కావాలట. అంటే వాళ్ళ యందు జాలి తలిచి పరమాత్మ ఏం చేశారంటే ఒక్కసారి వాళ్ళ దేహాల్ని తెలియనివ్వకుండా చేసి ఆ జీవులందరినీ తన బ్రహ్మానుభవంలోకి లాగేసేట. ఒక్కరిని వాళ్ళని అలా అనుగ్రహించాడండి. ఇది భాగవతంలో వస్తుంది. ఆ లాగినప్పుడు తేపి బ్రహ్మహ్రదే నీతాహ అంటాడు వ్యాసుడు అక్కడ. వాళ్ళు బ్రహ్మహ్రదంలోకి వెళ్ళిపోయేట. బ్రహ్మహ్రదం అక్కడ ఆ శబ్దం వేశాడు. బ్రహ్మహ్రదము అంటే పరబ్రహ్మమనే మడుగులోకి దిగిపోయేటండి వారు. మడుగులోకి దిగిపోయామనుకోండి, మునిగిపోతే బయట ముందో తెలియదుగా. అది ఇక్కడ చూడండి. అంతేగాని సగం ఒక్కట సగం ఇక్కడ ఉంటే బాధే. కానీ మడుగులోకి దిగిపోయారు. ఎంత లోతు అంటే మరి బయటికి రాలేరు. అలా దూరిపోయేట. ఒక్కసారి తప్పించిపోయేవాడు మడుగులోకి దిగిపోతే మరేమీ కనబడదు. ఆ చల్లదనం, ఆ ఆనందానుభూతే. అలాగా అమ్మవారిని ఒక మడుగుతో పోల్చి చెప్తుంది శివసూత్రం. ఆ పరబ్రహ్మస్వరూపుడిన ఆ తల్లి తత్వంలో మనం లీనమైపోతే, అది శాంత్యతీత కళాత్మిక అయినటువంటి ఆ తత్వంలో లీనమైపోతే మరి ప్రాపంచిక తాపమేమీ ఉండదు. అక్కడ ఏ స్థితి ఉన్నదయ్యా అంటే వర్ణిస్తున్నది ఇక్కడ. ఇది ప్రవర్తకత్వ, స్వచ్ఛత్వ, గంభీరత్వ, 3 లక్షణములు. సర్వ జగత్తును నిర్వహిస్తున్నది. ఎందుకంటే పెద్ద మడుగులోనే నీరంతా ఉన్నట్టు అమ్మలోనే లోకం ఉంది కనుక లోకాన్ని నిర్వహిస్తుంది. అంతేకాదు స్వచ్ఛత్వ, అది నిర్మలముగా ఉన్నది, లోతుగా ఉన్నది. అంతేకాకుండా జగద్వ్యాపి, ఈ సర్వజగత్తంతా వ్యాపించిపోయినటువంటిది. నిజానికి మనందరం ఆ మడుగులోనే ఉన్నామండి. కానీ మనం పైన బుడగలు కెరటాలు చూసుకుని దొరికిన నత్తగొల్లలు ఏరుకుంటున్నామే కానీ అసలు ఆ మడుగు యొక్క తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది గ్రహించి ఆ బ్రహ్మహ్రదానుభవం మనం పొందాలి అన్నారు. అయితే ఇక్కడ గంభీర అనే భావాన్ని ఏమంటారు అంటే మంత్రానుభూతిని గంభీరం అంటారు. ఇక్కడ తెలుసుకోండి. ఇప్పుడు మంత్ర జపం చేయడం వేరు, మంత్ర అనుభూతి వేరు. ఈ మంత్రానుభూతి ఎలా ఉంటుందో చెప్తున్నారు. మహాహ్రదానుసంధానాన్ మంత్రవీర్యానుభావత. ఇది సాధకులకు పనికొచ్చే చాలా ముఖ్యమైన మాట అండి. ఊరికిన కథాకాలక్షేపం లేదు ఇక్కడ. ఆ బ్రహ్మహ్రదం మనకు అనుభూతికి వస్తే అదే మంత్రానుభూతి అన్నాడు. అంటే మంత్రవీర్యానుభావత, మంత్రం యొక్క వీర్యము అనగా మంత్రం యొక్క తేజస్సు అది మనకు అనుభూతికి రావాలట. అంటే మంత్ర జపం చెయ్యగా శ్రద్ధాళువులకి అమ్మ అనుగ్రహించి ఇస్తుంది. ఇవి పునశ్చరణలకు కూడా దొరకదండి. మనం ఫలానా మంత్రం లక్షలు చేసాం, పునశ్చరణ చేసాం, మంచిదే, మంత్రసిద్ధి దొరికింది. కానీ మంత్రవీర్యానుభూతి అనేది అంత తేలిక కాదు. మంత్రవీర్యానుభూతి దొరికిపోయిందా వాడు శాంత్యతీత కళాత్మిక తత్వానికి వెళ్ళిపోతాడు. వాడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఆ మడుగులో మునిగిపోయినటువంటి స్థితిలా ఉంటుంది. అందుకడ మహాహ్రదము అనే మాట మంత్రవీర్యానుభావము, అదే గంభీర. అది దీని యొక్క అసలైన పదం. గంభీర శబ్దానికి అంత గంభీరార్థం ఉంది ఇప్పుడు తెలిసింది కదా. గంభీర
గగనాంతస్థ గర్విత గానలోలుప. గగనాంతస్థ ఇది కూడా చాలా గొప్ప విషయం. గగన అంతస్థ, అంతస్థ అంటే లోపలున్నది అని అర్థం. ఈ అనంత ఆకాశం మనం చూస్తున్నాం. ఈ అనంతాకాశం అంతా ఆవిడే వ్యాపించి ఉన్నప్పుడు ఈ ఆకాశమంతా వ్యాపించి ఉన్నది కనుక గగనాంతస్థ ఇదొక అర్థం. అంతము అంటే చివర. గగన అంత అస్థ ఆకాశపు చివరనున్నది అని అర్థం. ఇది తెలుసుకోవాల్సింది. ఆశాంతము ఆశాంతము అని రెండు మాటలు ఉన్నాయి. ఆశాంతము ఆశాంతము రెండు మాటలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ గగనాంతస్థ కూడా ఏమిటో పరిశీలించాలి. గగనము యొక్క అంతమునందున్నది. ఇప్పుడు మనం లోకంలో ఏ సబ్జెక్టు గురించి మాట్లాడినా ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ వెళితే ఎక్కడ ఆగిపోతామంటే ఆకాశం దగ్గర ఆగిపోతామండి. అవునా లేదా చెప్పండి. పంచభూతముల గురించి మాట్లాడినా భూమి తర్వాత నీరు తర్వాత అగ్ని తర్వాత వాయువు తర్వాత ఆకాశం. ఇదేమిటి? వెనక్కి వెళ్ళే క్రమం. అట్నుంచి వచ్చే క్రమం ఆకాశం తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత నీరు తర్వాత భూమి తర్వాత జీవులు, అఘోరింపుడు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? జీవభావం ఈశ్వర భావంలో లయం కావాలంటే ఎలా వెళ్ళాలి? స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడితో అంతమవుతుంది? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అక్కడతో అంతమైపోతుంది కదా. అక్కడైతే అంతమైంది ఆకాశం, దానికి పైన అమ్మవారు ఉన్నారు. కానీ గగన అంతస్థ, గగనాంతమునకు పైన ఉన్నది. ఇది చూపిస్తున్నారు. గగనానికి పైన ఏముంది? మళ్ళీ రండి, ఉపనిషత్తే. ఆకాశాద్వాయు అని అందరం చదువుతుంటాం. ఆకాశాద్వాయు అంటే మనకి కిందకు వచ్చే క్రమం. వెనక్కి వెళుతుంటే వాయువుకి ఆకాశం చెప్తున్నాం. ఆకాశానికి పైన ఏముంది? స ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప. ఇది కదా తైత్రీయం చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు మనకి ఆకాశాద్వాయువుకి పైన ఉన్నది ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశం ఎవరి నుంచి కలిగింది? పరమాత్మ వల్ల కలిగింది. కనుక ఆకాశానికి అంతములు ఎవడున్నాడు? పరమాత్మ ఎవరు? అమ్మవారు. అది గగనాంతస్థ. అది చూపిస్తున్నారు. ఎంత లోతండి. ఆకాశం అంటేనే పెద్ద లోతు. ఆకాశం లోతు ఎవరైనా తెలుసుకోగలరా? ఆకాశానికి ఖగోళం అని పేరు. తెలుసా? విన్నారా ఎప్పుడైనా? ఖగోళం అని పేరు పెట్టినటువంటి భారతీయ ఋషికి ఎంత ఆస్ట్రోఫిజిక్స్ తెలుసో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఆ పేరే చెప్పేశాడు. ఖగోళముట. ఖమ్ అంటే లోతు, గొయ్యి, ఇది అర్థం. అందుకే ఖననము అని అంటూ ఉంటాం. ఖననం అంటే గొయ్యితో ఉట అని అర్థం. అంత గొయ్యిందయ్యా ఆకాశం అన్నాడు. అంటే ఆకాశాన్ని పైన పట్టిన బట్టలాగా పరిశీలించలేదు ఋషులు, ఒక పెద్ద గొయ్యిలాగానే చూశారు. ఇది తెలుసుకోండి. అంత గొప్పగా గ్రహించారు. ఆ గొయ్యిలో ఎన్నున్నాయో ఈ భూమితో సహా అన్నీ ఆ గొయ్యిలోనే ఉన్నాయి. కనుక ఆకాశం అంతా కలిగితే పెద్ద ఖమ్. అదే ఎంత లోతది. ఆ లోతు నువ్వు తెలుసుకోగలవా? కానీ ఆకాశపు లోతే నీకు తెలియదంటే దానికి పైన ఉన్న అమ్మవారు అంటే ఆవిడింత గంభీరా. అందుకే గగనాంతస్థ. ఇది అంత అద్భుతమైన భావన చూడండి. దీన్ని బట్టి ఇక్కడ మన అర్థాలు చెప్పట్లేదు, విచారణ చేస్తున్నాం. లలితా శాస్త్రాలు దగ్గర పెట్టుకుని విచారణకు ఫలితం బ్రహ్మజ్ఞానమే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇప్పుడు గంభీర గగనాంతస్థ గర్విత తర్వాత మాట. అమ్మకి చాలా గర్వం అండి. అయితే ఇక్కడ గగనాంతస్థ గర్విత దగ్గర చూసేటప్పుడు వృక్ష ఇవ స్తబ్ధో దివితిష్టత్యేకః ఉపనిషత్ మంత్రం. పరమాత్మ ఎలాగున్నాడంటే దివితిష్టతి, ఆకాశమునందున్నట్ట. ఎలా అంటే వృక్షము వలె స్తబ్ధుడుగా ఉన్నట్ట. ఎంత గొప్ప భావం అండి. వృక్ష ఇవ స్తబ్ధో దివితిష్టత్యేకః అని చెప్పడంలో అర్థం ఏంటి? చెట్టున్నది, అది ఎలా ఉంటుంది? స్తబ్ధంగా ఉంటుందిట. అంటే నిర్వికారం అని అర్థం అండి. స్తబ్దం అంటే జడత్వం కాదు ఇక్కడ అర్థం. చెట్టున్నది, దానికి పువ్వులు కాయలు అన్నీ వస్తూ ఉంటాయి, రాలిపోతుంటాయి. ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. పువ్వులు వచ్చేసేని సంతోషం లేదు, రాలిపోతున్నది, ఒకేలా కనిపిస్తుంది చెట్టు. అలాగే పరమాత్మ నుంచి జగత్తంతా పుడుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది, పండుతూ ఉంటుంది, రాలిపోతుంటుంది. మళ్ళీ వసంతం వచ్చినప్పుడు అదే చెట్టుకు చిగురు గిగురు అన్నీ వస్తూ ఉంటాయి. ఎలాగైతే ఒక చెట్టుకు చిగురు పువ్వులు పళ్ళు రాలుట వస్తూ ఉంటాయో అమ్మ ఒక చక్రంలా ఒక చెట్టులా నిలబడి తన యందు ఇవన్నీ కలుగుతూ ఉంటే నిర్వికారంగా ఉందిట. ఒకడు ఒక పండుని ప్రేమగా తీసుకుంటాడు, ఇంకోటి అదే పండుని రాయి పెట్టుకొట్టి లాక్కుంటాడు. ఇద్దరికీ ఒకే రుచిస్తుంది. అందుకని రాయితో కొట్టాడు కనుక నా రుచి మారుస్తాను అనుకుంటుందా? అలాగే పరతత్వం కూడా అందరి పట్ల ఎలా ఉంటుందయ్యా అంటే ఉదాసీనమై ఉంటుంది, నిర్వికారమై ఉంటుంది. చూశారు ఉపనిషత్తత్వం ఎంత చూపిస్తున్నాడు. అక్కడ ఏంటన్నాడు? వృక్ష ఇవ స్తబ్ధ దివితిష్టత్యేకః. అదే గగనాంతస్థ మాటకు అర్థం. నిర్వికార అని చెప్పడం దీని యొక్క భావం. ఇప్పుడు చెప్తున్నాడు గర్విత. ఈ గర్విత వచ్చినప్పటికీ అమ్మవారి యొక్క రూపభావన మళ్ళీ చూపిస్తున్నాడు. ఎంత గర్వంగా కూర్చుందండి ఆవిడ. గర్వం ఎప్పుడు వస్తుందండి? మనకెందుకు గర్వం వద్దంటారు? అమ్మవారి గర్వం ఎంతే ఎందుకు పొగుడుతున్నారు అని. ఉండాల్సిన వాళ్ళకు ఉంటే పొగడచ్చు, అది కదా. ఉండాల్సిన వాళ్ళకు ఉండాలి.
ఉండకూడని వాళ్ళకి ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు గర్వం? అమ్మ తప్ప ఇంకెవరికి ఉండకూడదు. అది ఒక్కడే తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఎవరిది స్వతసిద్ధమైన టాలెంట్ ఏదీ లేదు, ఆవిడిస్తే వచ్చింది. ఆవిడిస్తే వచ్చిన దానికి ఏంటంటే ఎరువు చీర కట్టుకుని తన దొరకని బడాయి చూపిస్తే ఏమైనా బాగుంటుందో చెప్పండి. ఇక్కడ అది ఆవిడిచ్చింది అని స్పృహ ఉంటే అహంకారం ఎక్కడుంటుంది? నువ్వు ఏవి పట్టుకుని నావి అని విర్రవీగుతున్నావు, అవి నిజానికి నీవి కావు, అవన్నీ ఆవిడిచ్చిన అనుగ్రహములు. ఇవి తెలిస్తే ఎవడ అహంకరిస్తాడండి? ఇది తెలుసుకోవాల్సింది. మనం అనుకునే జ్ఞానాలను మించిన జ్ఞానాన్ని కలిగినటువంటి ఒక జడభరతుడు, ఒక సుఖయోగీంద్రుడు ఏమీ ఆడంబరం ఉందండి? కాసింత జ్ఞానం ఉంటే చాలు గుంపులు నేసుకు తిరుగుతాం మనం చుట్టూ కూడా. అవతల వాడు గుర్తించలేదని బాధపడిపోతుంటాం. ఎంత వాడన్నా అనకపోయినా నేను నీ గురువునని వీడే అంటాడు. ఇంత పిసరు జ్ఞానానికి ఎంత విర్రవేగడం అండి. అన్నీ తెలిసిన బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ సుఖయోగీంద్రుడు అందరు రాళ్ళు విసురుతున్నా పట్టించుకోలేదు. ఏమిటి అజ్ఞానం? జడభరతుడు, ఒక సుఖయోగేంద్రుడు, ఒక రమణులు వారు ఏమిటి? వాళ్ళ వెనకాల గుంపులు లేవే, డాబులు లేవే, పైలట్ విజిట్లు లేవే, ఏమి? ఆలోచించండి. అది జ్ఞానం యొక్క గొప్ప స్థితి. ఎందుకు? గొప్ప జ్ఞానులు గనక. ఇలా వెళుతూ ఉంటే వీళ్ళందరికీ జ్ఞానం ఇచ్చిన తల్లికి ఎంత జ్ఞానం ఉంది? అందుకు ఆవిడ దగ్గర ఉండొచ్చు గర్వంట. గర్వము అంటే ఏమిటో కాదు, తన దగ్గర ఉన్నది ప్రకటింపబడ్డం గర్వం. అది ఇక్కడ ఆవిడ దగ్గర ప్రకటింపబడకుండా ఎలా ఉంటుందండి? అక్కడ పువ్వు పూసింది, నీకు అంత వాసన ఉందని చాటాలా అని అంటారండి ఎవడైనా? పువ్వు పూసినప్పుడు సహజంగా వాసన వస్తుంది, కర్పూరం ఉంది, పరిమళం వస్తుంది. అంతేగాని కర్పూరం నీకు అంత గర్వం నీకుందని అందరికీ చెప్పుకుంటావా అని అంటారండి? దీపం కాంతిని సగర్వంగా చూపిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క సమస్తమైన విభూతులు ఆ తల్లివే, అవి దాచకుండా విశ్వమంతా వ్యాపించున్నాయి గనక గర్విత. ఇది చూపిస్తున్నారు. గగనాంతస్థ అయిన ఆ తల్లి యొక్క శోభయే గగనం మొదలుకొని సర్వ విశ్వముల యందు వ్యాపించిపోయింది. అదే గర్విత. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు, గర్వం ఎప్పుడొస్తుంది అంటే, ఒక మాట చూడండి, తానొక్కడు తప్ప ఇంకోరు అలాంటి వాళ్ళు లేరు అంటేనే గర్వం వస్తుంది. లోకంలో అంతే, అవునా లేదా అండి? సృష్టిలో అందరికీ మాట్లాడడం వచ్చు కనుక మాట్లాడడం వచ్చిన వాళ్ళందరినీ గొప్పవాళ్ళు అనరు. ఏదో స్పెషల్గా రమ్యంగా పాట పాడితే వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతాం. అంటే ఏదైనా కామన్గా ఉన్నది కాకుండా ఇంకేదైనా స్పెషల్ చూపిస్తేనే కదా వాడికి సన్మానాలు, సత్కారాలు, లోకంలో గుర్తింపులు. కామన్గా ఉన్న వాటిని ఎవడు గుర్తిస్తాడండి? ఉదాహరణకు లోకంలో ఎవడికి మాట్లాడడం రాదనుకోండి, ఎవడో ఒక అమ్మ అన్నాడు అనుకోండి, ఇంకా వాడికి అందరూ సన్మానం చేస్తారు. అయితే అందరూ అమ్మ అంటున్నారు కనుక ఒక్క అమ్మ అన్నవాడికి సన్మానం లేదు. ఇప్పుడు అర్థమైంది కదా? కనుక అన్నీ కామన్ అయిపోతే ఎవడికి సన్మానం లేదు. కనుక ఒకటి అదే అసామాన్యం, అసాధారణం అనే మాటకి ఇదే అర్థం, కామన్గా లేదు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అందరి దగ్గర ఉన్నవేవి అమ్మ దగ్గరలో, అమ్మ దగ్గర ఉన్నవి ఎవరి దగ్గర లేవు. ఇక్కడ అది చూసుకోవాల్సింది. అందరి దగ్గర ఉన్నవంటే అజ్ఞానాలు ఇలాంటివి ఆవిడ దగ్గరలో, ఇంకా ఆవిడ దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణములు ఇంకెవ్వరి దగ్గర లేవు. పైగా ఆవిడ తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. మరి ఎంత పొగరుగా ఉండాలండి ఆవిడ? అందుకే ఆవిడ ఏకా అని చెప్పడమే గర్విత అనే మాటలో ఉన్నటువంటి ఆవిడ ఒక్కరే, అంతకు మించి మరొకటి లేట. ఏకైవాహం జగత్యత్త ద్వితీయాక మమాపర. ఈ మాట ఎక్కడిదో తెలుసా? చండీ సప్తశతిలో ఆవిడ అంటోంది. ఆ దుర్మార్గుడు శుంభులు యుద్ధం చేసినప్పుడు నిశుంభుడితో సహా అందరు రాక్షసులు మరణించారట. ఆ శుంభుడికి ఉక్రోషం వచ్చింది. నువ్వేమన్నావు? నువ్వు ఒక్కదానివే వస్తానన్నావు, నిన్ను యుద్ధంలో ఓడిస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి కదా నువ్వు వచ్చావు, కానీ ఒక్కదానివి రాలేవే. వీళ్ళందరూ వచ్చారు, బ్రహ్మాణి, వైష్ణవి, వారాహి, వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. నువ్వు ఒక్కదానివి ఎలా అవుతాని? వెంటనే మూర్ఖుడా, నేను ఒక్కదాన్నే, వీళ్ళందరూ కూడా నా స్వరూపాలే. నీ అజ్ఞానం అనేక రూపాలు ధరిస్తే దాన్ని కొట్టడం కోసం నేను అనేక రూపాలు ధరించేనే కానీ నేను ఏకా అంటూ ఒక మాట అన్నది చూడండి. ఇక్కడ ఆ మాటలో గర్వం కనబడలేదా? ఏకైవాహం జగత్యత్ర, ఈ జగత్తంతా ఉన్నది నేనే. ద్వితీయాక మమాపర, నేను తప్ప రెండో వస్తువు ఏముంది అంది. అన్నప్పుడు ఎంత గర్వంగా ఉంది. ఆవిడ అలా అంటేనే అందమండి. అంతేగాని నేనేం చేస్తాను, నేను అంతే అంటే ఏమైనా బాగుంటుందా? అమ్మ అలాగే ఉండాలి. ఆవిడ మహారాణి. ఆ కూర్చున్నప్పుడు ఆ దర్పం, ఆ టీవీ అలాగే కనబడాలి. అందుకే ఆవిడ కూర్చున్నప్పుడే ఆ దర్పం కనబడుతుంది. ఆ దర్పమే శోభ అమ్మవారికి. అందుకే నతత్సమశ్చాభ్యధికశ్చ విద్యతే నత్వత్సమోప్స్యధిక కుతోన్యతః. ఇది మాట. ఇది ఉపనిషత్తుల్లోనూ అదేవిధంగా భగవద్గీతలో కూడా మనకు కనబడుతున్నది. అమ్మా, నీతో సమానమే లేదు, ఇంకా నీకంటే అధికం ఉందని వేరే చెప్పాలా అన్నారు. ఇక్కడ సమానము అధికము లేనప్పుడు సమానాధిక వర్జిత కదా. సమానాధిక వర్జిత అంటే గర్విత. గర్వము అనగా అహంకారము, ఇది అర్థం. అహంకారమే గర్వం అండి. నా అహంకారం లేదండి అన్నాడు ఒక ఆయన. నాకు అహంకారం లేదు. ఈ మాట ఒక్కసారి తీసుకుందాం. నాకు అహంకారం లేదు అనేది అహమేగా. అంటే నేను అహంకారము లేనివాడను అంటే నేనేమిటి అక్కడ? అహమే అది. కనుకనే నాకు అహంకారం లేదంటే ఇంకా పోలేదు, నేనే వెళ్ళన్నట్టు గురువుగారు.
అది ఆలోచించవలసిన అంశం. అది మనకుంది అహంకారం లేదు. అహంకారం లేదనుకోవడం అహంకారం అంట. ఇవన్నీ కూడా పట్టి చూస్తే మనం యొక్క మెహర్బానీలు వెనకాలే లెక్కలేని దుర్మార్గాలు కనబడుతుంటాయండి. బయటకు చూపించే వాటిలోనే లోపల ఎంత ఉందో తెలిసిపోతుంటుందిట. అందుకే నాకు అహంకారం లేదని అహంకారం అంట. అందుకే ఈ అహంకారములకి పేరేమిటి అంటే ఇది జీవ అహంకారం. ఇది ఇదహంత అన్నారు. ఇదహంత, ఇదం, దీనితో కూడిన అంతం అహంత. ఇది కానీ అమ్మవారిది పరాహంత, ఇది అర్థం. గర్విత అంటే పరాహంత స్వరూపిణి. పర అహంత అంటే పరబ్రహ్మము యొక్క అహం. అంటే అహం చైతన్యం ఎవరిది? నిజానికి అహం అనే చైతన్యం పరమైన బ్రహ్మది. అందుకే పరబ్రహ్మము యొక్క అహంత ఆవిడ. ఇదే పురమతితురాహో పురుషిక. ఆ పర అహంత, పర సర్వోత్కృష్టమైన అహంత. ఆ అహంత నుంచే లోకమంతా తయారైంది. పరమాత్మ అనుకున్నట్ట, నేను ఈ ప్రపంచం చేస్తాను అనుకున్నట్ట. అనుకుంటేనే కదా చేశాడు. ఆయన ముందు అనుకున్నాడు ఏమని? నేను ప్రపంచమంతా చేస్తాను. ఆ నేను అనుకోగానే అనేకం తయారైపోయింది. ఏక అహం బహుశ్యాం. అహం అంటేనే బహు అయింది, లేకపోతే ఏకం మొదట ఉన్నది. ఏక అహం బహుశ్యాం మాట ఎంత అందమో. ఒక్క నేను ఎన్నో అవుతాను. ఎన్నో అవడానికి కారణం ఏంటి? అహం. అంతకుముందు ఏకంలో కూర్చున్నప్పుడు ఇంత లేదు, అహం అవగానే బహు అయింది. చూసారా? అందుకు బహు అయిన సృష్టి రావడానికి కారణం ఏంటి? ఏకమైన పరమాత్మ యొక్క నేను అనే స్ఫురణ. ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ నేననే స్ఫురణ ఉంటుంది. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. అంతేగాని పక్కవాడిని లేపితే నేను లేచే ఉన్నానండి, నేను లేచానండి అంటాడు వాడు పక్కన. అవునా లేదా? మనం కొందరు 6 అవగానే 8:30 లేపేయని చెప్పు కూర్చుంటారు ఇక్కడ. ఆ లేపేటప్పుడు లేచాడు అనుకోండి, లేచావా? నేను లేచానండి అంటే ఉన్నాడు అనమాట. వాడు ఎప్పటికీ లేవలేదనుకోండి, ఎంత ప్రమాదం అది ఇక్కడ. ఎందుకు? చైతన్యం లేదని అర్థం. చైతన్యం ఉంటే నేను అని అర్థం వస్తుంది. నేను అనే స్ఫురణ చైతన్యం. కనుక పరమ చైతన్యమైన పరమాత్మ యొక్క అహమే అమ్మవారు. ఆ అహమే గర్విత. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అహంత అంటే పరాహంత స్వరూపిణి. ఇది గర్విత. గానలోలుప. అమ్మవారికి సంగీతం అంటే చాలా ఇష్టంట. ఇదేదో బాగుంది. ఇప్పుడు మనం ఒక్కసారి 2 నామాలు కలిపి చూస్తే ఎలా ఉందంటే, అమ్మవారు మణిద్వీపంలో ఉన్నారు, సింహాసనంపై కూర్చున్నారు. రాజు కూడా భటుల్లో కూర్చుంటే ఏమైనా అందం ఉంటుందా? రాజులాగే కూర్చోవాలి. అందరూ సర్వబ్రహ్మాండములకు రాణి అయిన తల్లి గర్విత. అన్ని రాజలాంఛనములు ధరించి మహారాణిగా కూర్చుంది. ఆ కూర్చున్నప్పుడు ఆమె ముందు ఒక్కొక్కరు చేతులు మోడ్చుకు నమస్కారం చేస్తున్నారు. ప్రతి వాళ్ళకి గొంతులోంచి నాదం పలుకుతోందండి. ఇది కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైనా పరతత్వానుభూతి కలగ్గానే ఒక్కసారి మనలో ఆనందం పెళ్ళిబుకుతుందిట. ఇది గొప్ప విషయం. ఆ పెళ్ళిబుకుని గానం వస్తుందిటండి. ఆ ఆనందానుభూతిలోంచి వచ్చిన దానికే గానం అని పేరు. అందుకని సారీ గామా పాలు నేర్చుకుని తొడలు బద్దలు కొట్టడానికి గానం అంటారు అనరు. వేదం ప్రకారంగా గానము అంటే ఆనందానుభూతితో చేసేటటువంటి వ్యక్తీకరణ, ది ఎక్స్ప్రెషన్ అవుట్ ఆఫ్ బ్లిస్. అది తెలుసుకోవాల్సింది. అఖండ ఆనందానుభవం నుంచి వచ్చిన ఒక వ్యక్తీకరణని గానము అనాలి. ఇది తెలుసుకోవాలి. అప్పుడు మనకి గాతారం త్రాయితే అంటే ఏంటో తెలిసింది, గానం. అందుకు ఆ బ్రహ్మానుభవాన్ని ఒక్కసారి పొందినప్పుడు సామగాయన్నాస్తే చెప్తోంది. ఇక్కడ మంత్రం చెప్తోంది, సామగాయన్నాస్తే హా ఊహా సామగాయన్నాస్తే. అక్కడ బ్రహ్మానుభూతితో అహం బ్రహ్మాస్మని ఆనందంతో ఎలుగెత్తి గానం చేస్తాటండి. ఆ గానాన్ని అక్కడ వర్ణించారు. అది సామగాయన్నాస్తే. బ్రహ్మానందానుభవంతో చేసినటువంటి ఒకానొక స్పందన. ఆనందానుభూతి కలగగానే స్పందన వస్తుందండి. స్పందన రాలేదు అంటే నేను వింటూనే ఉన్నానండి మీరు చెప్పండి అంటే ఇంకేం లాభం? ఆ స్పందన కనబడాలి. ఆ స్పందన ఆనందం ఉంటే స్పందన ఉంటుందిటండి. చూడండి, మనం ఒక అద్భుతమైన మాట చెప్తే చెప్పడం ఎందుకు కొడతాం? నేచర్, సహజం, శబ్దరూపంలో వ్యక్తీకరింపబడుతుంది. అప్పుడు అర్థమవుతుంది. ఎదురుగా నారాయణుడు కనబడ్డాడు. 5 నెలలు కఠోరమైన తపస్సు చేస్తే నారాయణుడు కనబడ్డాడు. ఆ నారాయణుడు కనబడగానే ఒక్కసారి గొంతులోంచి నాదం పెళ్ళుబుకి బయటకు వస్తుంది కానీ చెప్పలేకపోతున్నాడు. ఎంత ఏడ్చాడు! ఆ ఎక్స్ప్రెషన్ లేకపోవడం వల్ల ఏడ్చాడు. ఎవడు? ధ్రువుడు. ఎంత బాగా పట్టుకున్నారు కదా! ఏడ్చాడు. రావట్లేదే. రావాలి, లేకపోతే అదొక వికారంట. లోపల అనుభూతి కలుగుతోంది, వ్యక్తీకరణ చేయలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఓహో, నీ సమస్య అదనమాట. నువ్వు అది వ్యక్తీకరించగలగాలంటే నేనే అనుగ్రహించాలని నాదరూపమైన శంఖం తగిలించాడు స్వామి. పస్పర్శ బాలం కృపయా కపోలే కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా. భాగవతంలో చెప్పారు. శంఖం తగలగానే ఒక్కసారి పెళ్ళుబుకి యొంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం అని గానం చేశాడా లేదా? ఆ గానం వినగానే ఎంత ఆనందించాడు? ఎవరు? విష్ణువు. పలికించింది ఎవడు?
పలికించి మురిసిపోయింది ఎవడు? ఆయనే. అందుకు మనందరికీ ఒక ఆనందానుభూతిని ఆవిడ కలిగిస్తోంది. ఆ కలిగినప్పుడు మనకు మనస్సుకి ఎలాంటి మత్తత ఏర్పడుతుందంటే అంతటా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మానుభవంతో నేను లీనమైపోయిన ఆనందం కలిగి ఇది తప్ప మరేదీ లేదనే భావం కలుగుతుంది. ఆ భావం పేరు గర్వితాభావం. ఆ భావం కలగ్గానే ఒక్కసారి ఆ తల్లిని తలంచుకుని ఆనందం పెళ్ళిపుకి బయటకు వస్తుంది. ధన్యుడు అయ్యేవరా అంటుంది తల్లి. అది గానలోలుప. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మానుభూతికి సంతోషించేటువంటి తల్లిది గానలోలుప. ఇక్కడ అందుకే అమ్మవారికి ఎప్పుడు సంగీతం ఇష్టం కనుకనే కచేరీలు మణిద్వీపంలో. ఎవరా కచేరీలు? ఇప్పుడు వశిన్యాది వాగ్దేవతలు చేస్తుంది కచేరీవే. మీరు ఏమనుకుంటున్నా? లలితా సహస్రనామ స్తోత్రం ఇది గానం. ఇందులో ఉన్నంత మ్యూజిక్ ఎక్కడా లేదు. దేనికంటే స్వరాలయం కట్టక్కర్లేదు. నేను 360 నామాలకి 360 రాగాలు కట్టానంటే నీ సంతోషం, కానీ కట్టకపోయినా అందరూ ఉంది. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప అంటూ ఉంటేనే మ్యూజిక్ లేదు. ఇది వెర్బల్ మ్యూజిక్ అక్కడ ఉంది. అది ఇంకేం చేస్తాం? అందుకే వశిన్యాది వాగ్దేవతలు ఇంత సంగీతం ఎక్కడ పాడుతున్నారు? మణిద్వీపం. ఇంత గానం చేస్తుంటే ఆవిడ ఏం చేస్తుంది? బాగుంది అంటుంది ఆవిడికి. ఆవిడ మెప్పు కోసమే, లేకపోతే ఇంకే హర్షిత నందిత ప్రహర్షిత అంతా ఆవిడ మెప్పు కోసమే. కనుక వీళ్ళందరూ గానం చేస్తున్నారు. వీళ్ళు గానం చేస్తుంటే ఉత్సాహం పుట్టి వేదమాతలందరూ గానం చేస్తున్నారు. అంతేకాదు నారదాదులందరూ గానం చేస్తున్నారు ఆ తల్లిని. కనుక వీళ్ళందరి గానములు వింటూ సంతోషిస్తూ ఎవడి పాట పాడిన బాగుంది అంటుందండి. చూడండి, అందరినీ తృప్తిపరుస్తుంది ఆవిడ. గానలోలుప సామగానలోల మనసి జలావణ్య ధన్య మూర్ధన్యులందరూ మహానుభావులు. అది శ్రీపప్రియ సంగీత జ్ఞానము. చూడండి, శ్రీపప్రియ అంటే శ్రీప అంటే నారాయణుడు, పరమాత్మకి ప్రియమైనదయ్యా సంగీత జ్ఞానము. అందుకు సంగీత జ్ఞానం సామాన్యమా? సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస. సామగానలోల మనసి జలావణ్య ధన్య మూర్ధన్యులెందరో. అందుకు భగవంతుడికి ఇష్టమేంటి? గానం. అందుకే అంత యజ్ఞం చేసాక చివరికి వాళ్ళు సామగానం చేస్తే దేవత కరిగిపోతుందండి. ఇంకా విషయాలు సామగాన ప్రియా సౌమ్య దగ్గర చెప్పుకుందాం. మొత్తానికి గానలోలుప. అందుకే సంగీతపు దేవత కూడా ఆ తల్లే. మనకు పాడడం నేర్పి పాడితే సంతోషిస్తూ ఉంటుంది ఆవిడ తల్లి. ఎంత చూడండి, పాటలు ఇచ్చేదే ఆ తల్లి, పాడితే సంతోషించేది ఆ తల్లే. అందుకే ఆ తల్లి సంగీత ప్రియ, సంగీత స్వరూపిణి. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాంకుచ భరతాం తాం నమామి శివకాంతాం అని కాళిదాస మహాకవి ఎంత చక్కగా కీర్తించాడు ఆ తల్లిని. మరి సరిగమ పద నిరతాం అంటే అర్థం ఏంటి? ఆ సరిగమ పదని స్వరముల్లో నిరంతరం, సరిగమ పదని రతాం అంటే ఆసక్తి కలిగినది. సరిగమ పదని స్వరముల యందు ఆసక్తి కలిగినది. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. ఇది గానలోలుప అని మాటకున్నటువంటి అర్థం. కల్పనారహితాకాష్ఠ కాంతా కాంతార్థ విగ్రహ. కల్పనారహిత ఎంత గొప్ప మాట అండి. ఒక్కొక్కటి కూడా ఆలోచిస్తూ ఉంటే కల్పన లేనిది అన్నారు. కల్పన అంటే తయారు చేయుట, ఇది అర్థం కట. తయారు చేయుట అంతే. కల్పన అంటే మిథ్ అని అర్థం కాదండి, తయారు చేయుట అని అర్థం. కల్పన తయారు చేయగలగడాన్ని కల్పనాశక్తి అని అంటారు. అది కల్పన. ముందు ఇది జాగ్రత్తగా వినాలి, ఏకాగ్రంగా. అందమైన భావం ఉంది గనక ఆ అందం ఎవ్వరూ మిస్ కాకూడదు. అది నా బాధ. కల్పన, సృష్టి అంతా ఎవరి కల్పన? అమ్మవారి కల్పన. ఈ సృష్టి అంతా ఆవిడ కల్పించిందండి. ఈ సృష్టిలో జననం మరణం వికారం ప్రకృతి త్రిగుణాలు అన్నీ ఉన్నాయి. దేనికి ఉన్నాయి? సృష్టికి ఉన్నాయి. కల్పించింది ఎవరు? అమ్మవారు. కల్పనేది సృష్టి. కనుక కల్పన చేసింది తల్లి, కల్పన జగత్తి. అయితే ఈ జగత్తులో అనగా అమ్మవారి కల్పనయేని ప్రపంచంలో ఉన్న సుఖము దుఃఖము వికారాలు అమ్మవారికి ఉన్నాయా? అందుకు కల్పనలో ఉన్నటువంటి వికారములేవి లేని తల్లి గనక కల్పనారహిత. అది చూస్తున్నాం. మనం గోడను చూసాం, గోడకన్నీ కన్నాలు, గోడకన్నీ రంగులున్నాయి. దేంతో చూసాం? కంటితో. కనుక కంటితో గోడను చూసావు కనుక గోడకున్న వికారాలు తెలిసాయి. ఆ వికారం కంటికుందా? ఇది తెలుసుకోవాల్సింది. దృగ్రూప చైతన్య అమ్మవారు దృశ్య రూపమైనది ప్రపంచం అనుకున్నాం. అందుకు దృశ్య వికారాలు ఇవి దృక్కుకు లేవు. ఇది అర్థం చేసుకో. కనుక దృశ్యమైన శరీరాది వికారాలు దృగ్రూపిణైనటువంటి పరమాత్మకు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. కల్పనారహిత. ఇది ఇప్పుడు 2 అర్థములైపోయాయి. ఇంకోటి కల్పనారహితకు మరొక అందమైన భావం. కల్పన అనే దానికి వేదాంతార్థం తీసుకోవాలి. అది వాసనామయ్యో దృశ్య వీచయ అన్నారు ఇక్కడ. కల్పన అంటే వాసనామయమైనటువంటి వీచికలు అన్నారు. వీచికలు అంటే తరంగాలు. మన మనస్సు ఉందే, ఇది ఎప్పుడు ఏదో ఒకటి కల్పించుకుంటూ ఉంటుంది. ఏదుకు తోచకపోతే అది
ఒక్కసారి ఉన్నట్టుండి ఉలిక్కి పెడతాం. ఎదురుగా ఏం కనబడింది, నువ్వేదో ఊహించుకున్నావు అంటే ఇదొకటి. ఈ ఊహలు ఎక్కడి నుంచి వస్తే వాసనామయ్య. ఇదివరకటి వాసనల మీద వస్తూ ఉంటాయట. ఇదివరకు వాసనలు అంటే ఇప్పటివి కావచ్చు, గతంలోవి కావచ్చు, గత జన్మలేవి కావచ్చు. వాసన అంటే ఏమిటో మహానుభావుడు చెప్తాడు శంకరులు. పుట్టిన బిడ్డకి నాలుక మీద పదార్థం పెట్టి తినాలని ఎందుకు తెలిసిందంటే అనేక జన్మల నుంచి తింటున్నాడు కనుక ఇప్పుడు తెలిసిందన్నాడు. ఒకటే వాట వాసన అది ఏడవడం, నవ్వడం ఇవన్నీ ఇప్పటి అలవాట్ల అనేక జన్మల నుంచి అభ్యాసం లేకపోతే రాదండి. అది ఆలోచించాలి. వాసనామయ్యో వీచిక, వాసన వీచికలే కల్పనలు. ఇవి ఎక్కడొస్తుంటే మనస్సు. నిజాన్ని మనస్సు ఏమీ చేయదండి, అలా ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది ఎవడికి తెలియదు మనస్సు, కానీ చిక్కంతా దాంతోనే. ఈ మనస్సులో వాసనలు వస్తుంటాయట. ఇదివరకు కర్మను బట్టి ఆ వాసనలు లేచినప్పుడు తరంగాల్లాగా వస్తూ ఉంటాయట. ఇవి వస్తున్నంతసేపు దుఃఖ తరంగాలు లేస్తే ఏడుస్తున్నా అంటాడు. పోనీ అదే పెర్మనెంటా అంటే రేపు మరొక తరంగం లేస్తుంది, సంతోషిస్తున్నా అంటూ ఉంటాడు. ఇలా ఏ తరంగం లేస్తే ఆ తరంగం చూసుకుని అనుకుంటాడు, కానీ వాడి స్వరూపం ఏంటో వాడికి తెలుసా? ఇవాళ దుఃఖం రేపు సుఖం, ఇవాళ కోపం రేపు శాంతం. కానీ వాడేమిటి? ఇవి తరంగాల స్వరూపమే, కానీ వాడు అసలు స్వరూపం ఏంటి? ఈ తరంగాలు కల్పనలు. ఈ తరంగాలు లేని స్థితి ఒక్కసారి చూస్తే, తరంగాలు లేని స్థితే గంభీరం. ఒక్కసారి ఆలోచిస్తే అది నిర్వికారం. అవునా లేదా? తరంగాలు లేనటువంటి కొలను చూస్తే గంభీరంగా ఉందంటావా? అందుకే పరమాత్మ శివుడు ఎలా కూర్చున్నాడయ్యా అంటే, నిస్తరంగకమైన మున్నీరు ఓలే, గర్జితము లేని ఘనాఘనము ఓలే కూర్చున్నాడని వర్ణిస్తాడు శ్రీనాథ మహాకవి. శివుడు తపోముద్రలో కూర్చున్నప్పుడు తరంగాలు లేని సముద్రంలో ఉన్నాడయ్యా అన్నాడు. ఇక్కడ తరంగాలు లేని సముద్రం అంటే గంభీరం, ఏ వికారం లేదనమాట. అప్పుడు మనకు గంభీరాకి తగిలించండి, ఇంకా తెలుస్తుంది. నిర్వికారమైన స్థితే కల్పనారహిత. ఎటువంటి అలజడులు అల్లకల్లోలాలు లేని నిశ్చల శాంత స్థితి. అదే శాంత్యతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ. అది అప్పుడే నీ లోపల ఉన్నటువంటి అంతర్నాదాన్ని ఆస్వాదించగలవు. అదే గానలోలుప. ఆ స్థితిలో నీకు రెండో వస్తువు లేదు గనక నీకు ఎక్కడెక్కడ వంగనవసరం లేదు. గర్విత, ఆ నిండైన ఆనందానుభూతి. ఎంత గొప్ప స్థితిని వర్ణిస్తున్నారో చూడండి. ఆ స్థితి ఉన్నదే కాష్ఠ. అదే కాష్టం అంటే. కాష్టం అంటే మనకు తెలిసి కట్టెలు, ఇక్కడ అది అర్థం కాదు. దానికి కాష్టం అని ఎందుకు పేరు చెప్పారంటే, అది అలా పడి ఉంటుంది అంతే. దాన్ని మౌల్డ్ చేయలో. కర్రను ఎవడు మౌల్డ్ చేయలేడండి. చెక్కగలడు, ముక్క చేయగలడు, కానీ దాన్ని ఎవడు ఇంకో మలచలేడు. అవునా లేదా? అది అలా ఉంటుంది. అది అందుకే కాష్టం అని దానికి పేరు. ఇప్పుడు కాష్ట అనేది వేదాంతిక శబ్దం, అంతేగాని కర్రముక్కలు అని అర్థం చెప్పకూడదు ఇక్కడ. వేదాంత శబ్ద ప్రకారము కాష్టము అంటే ఏకస్థితిలో ఉండిపోవుట. ఇంకా మరొక వికారం అక్కడ లేదు. నిర్వికార స్థితికి కాష్టం అని పేరు. ఈ కాష్ట అనేది అర్థం చేసుకోవడానికి ఆ మాత్రం చెప్పాం, కానీ ఉపనిషత్తు కాష్ట అనే మాట చెప్పింది చూడండి. మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్నపరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి. అక్కడ వాడింది ఆ పదం. ఎక్కడ? కఠోపనిషత్తులో మనకు కనబడుతున్నది. ఇక్కడ మహత పరమవ్యక్తం. నిన్న మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పరం. బుద్ధి వరకు వచ్చాం. పరమాత్మని వెంటనే వెళ్ళిపోయాం, కానీ ప్రకృతి వైపు వెళితే ఇంకా సూక్ష్మదశ చాలా ఉన్నాయి. ఈ బుద్ధికి పైన ఉన్నది అంటే మహత్తు, మహత్తుకి పైన ఉన్నది అవ్యక్తం. మనం అనేకమాలు చెప్పుకున్నాం. పరమాత్మ నుంచి అవ్యక్తము, అవ్యక్తము నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారము, తర్వాత బుద్ధి, ఇలా అని. అందుకే అవ్యక్త మహద్ అహంకారములు అని. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిపోయాం? మహత్తు దాకా వచ్చామనుకుందాం. ఇవన్నీ దాటిపోయి మహత్తు దాకా వెళ్ళాం. మహతః పరం అవ్యక్తం, దానికి పైన అవ్యక్తం ఉంది. అవ్యక్తానికి పైన ఉన్నాడు. అవ్యక్తానికి పైన ఉన్నది పురుష. పురుష అంటే పూర్ణత్వాత్ పురుష. ఆ పురుషుడు జీవుడు కాదు, ఇక్కడ పూర్ణుడైన పరమాత్మ ఉన్నాడు. పురుష పరః. ఆయన పైన ఎవడున్నాడు? పురుషాన్నపరం కించిత్. ఆ పరిపూర్ణమైన ఈశ్వరతత్వానికి పైన మరొకటి లేదు అన్నాడు. ఇక్కడ మరొకటి లేదయ్యా. అయితే నాకేంటయ్యా? నువ్వు వెళ్ళవలసిన స్థితి అది. అక్కడికి నువ్వు వెళ్ళు. అదే పరాగతి. అదే పరాగతి, పరమగతి. అక్కడికి చేరేవా నువ్వు నిర్వికారుడివి. దానికే పేరు సా కాష్ఠ. కనుకనే మరుషాన్నపరం కించిత్ సా కాష్ఠ సా పరాగతి అనగా, మనం చూస్తున్న ఇంద్రియములు, బుద్ధి, మనస్సు అన్ని దాటిపోయి, మహత్తును కూడా దాటిపోయి, అవ్యక్తాన్ని కూడా దాటిపోయిన తర్వాత ఉండే పరతత్వం ఏదుందో, దాని తర్వాత మరేదీ లేదో, ఆ పరతత్వమే సా కాష్ఠ సా పరాగతి. ఇది గొప్ప మాట. కానీ కాష్ఠ అనే మాటకు అర్థం ఇదొకటి. ఇంకొక అర్థం చెప్తున్నారు కాష్ఠకి. ఎక్కడెక్కడ మర్చిపోవద్దు. గగనాంతస్థాకి కాష్ఠాకి ఎంత సరిగ్గా సరిపోయిందో చూడండి. ఒకదానికి ముడి ఎలా వెళుతుందో గమనించుకోవాలి. అందుకే ఇదంతా శాస్త్రము, నామము కాదు. అది చూపిస్తున్నాం. కాష్ఠ అంటే అర్థం చూపిస్తున్నారు. భీమ అనబడే శివుడు ఒకడు ఉన్నట్ట. శివుడికి ఒక్కొక్క అష్టమూర్తుల్లో ఒక్కొక్క స్వరూపం, ఒక్కొక్క పేరు అని చెప్పుకున్నాం. ఆయనకి ఆ పేరు ఉన్నప్పుడు అమ్మవారికి ఏ పేరు ఉంటుందో చెప్పుకోను. అలాగే గగనాంతస్థ వచ్చింది కనుక తెలుసుకోవాలి.
ఆకాశమూర్తి అయిన శివునికి భీమా అని పేరు. ఇది తెలుసుకోవాలి. ఆకాశమూర్తి కదా శివుడు. పృథ్వీమూర్తికి శర్వ, శర్వాయ క్షతిమూర్తయే నమ, భవాయ జలమూర్తయే నమ, రుద్రాయ అగ్నిమూర్తయే నమ, ఉగ్రాయ వాయుమూర్తయే నమ, భీమాయ ఆకాశమూర్తయే నమ. ఆకాశము నందున్న ఈశ్వరుడు కనుక ఆకాశము నందున్నాడు అంటే ఆకాశం కంటే గొప్పవాడు కనుక గగనాంతస్థ, అది తెలిసిపోయింది కదా ఈశ్వరతత్వం. ఆకాశము నందున్న ఈశ్వరుడు భీముడైతే ఆయన భార్య పేరు కాష్ఠ, ఇది తెలుసుకోవాల్సింది. భీముని భార్య పేరు కాష్ఠ. అప్పుడు కాష్ఠ అంటే అర్థం ఏంటంటే దశదిక్ స్వరూపిణి, 10 దిక్కుల వ్యాపించిపోయిందండి. అందుకు దశదిక్కులా వ్యాపించిపోయిన దాన్ని 10 దిక్కుల రూపంతో ఉన్న తల్లి అని అర్థం. కాష్ఠ అంటే 10 దిక్కులుగా ఉన్న తల్లి అంటే ఆవిడ లేకపోతే దిక్కు లేదు, మనకి దిక్కు తోచదు, దిక్కు లేదు. అందుకే జగత్తుకే దిక్కై ఉన్నటువంటి దిక్స్వరూపిణి కాష్ఠ అంటారు. ఆ దిక్స్వరూపిణి ఎవరి పత్ని? భీముని పత్ని. భీముడెవడు? ఆకాశరూపుడైన పరమేశ్వరుడు. ఎంత అందమైన విషయం. కానీ కాష్ఠ అనే దానికి 2వ అర్థం చెప్పుకున్నాం. ఇక 3వ అర్థం చూపిస్తున్నాడు ఇక్కడ. వేదాంత వాక్యానాం నిష్ఠ కాష్ఠేతి కథ్యతే, ఒకటే మాట చెప్పాడు. వేదాంత వాక్యములపై నిష్ఠ ఉంటే దాన్ని కాష్ఠ అంటారు అన్నాడు ఇక్కడ. అది మనకి ఇంకా రాలేదే. నిష్ఠ ఉంటే కాష్ఠట. నిష్ఠ అంటే అర్థం ఏంటి? చెదరకుండా ఉండుట. నిష్ఠ అంటే ఇది అర్థండి. వాడికి చాలా నిష్ఠ అండి అంటే ఒకటికి 10 సార్లు గడుగుతాడు, ఇక్కడికి వస్తే అవతల పో అంటాడు, అది కాదు నిష్ఠ అంటే. నిష్ఠ అంటే కదలకుండా ఉండుట, చెక్కు చెదరకుండా ఉండుట. దేని యందు చెక్కు చెదరకుండా ఉండాలి? వేదాంత వాక్యానాం, వేదాంత వాక్యముల యందు బుద్ధిని చెక్కు చెదరకుండా నిలిపితే అది క్రమంగా అందులోనే వెళ్ళిపోతుందండి. ఇది ఎలాంటిదంటే ఆ కర్రను తీసుకొచ్చి నిప్పుల్లో అలా నిలపండి, ఏమవుతుంది? అది నిప్పైపోతుంది. అలాగే నీ బుద్ధిని పరతత్వంలో నిలుపుతూ ఉంటే ఏమవుతుంది? అదే పరతత్వం అయిపోతుంది. అర్థం చేసుకోమనకట్లేదయ్యా. ఈ బుద్ధి అనబడేటువంటి పరికరం కూడా బుగ్గి అయిపోతుంది. నువ్వేమైపోతావు? నిప్పు అయిపోతావు. ఆ స్థితే కాష్ఠ అంటే ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సా కాష్ఠ సా పరాగతి అంటే వేదాంత వాక్యానాం నిష్ఠ కాష్ఠేతి కథ్యతే. అద్భుతమైన నిర్వచనం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్న అర్థాలు చెప్పండి? 4 అయ్యాయి కదా. మరొక అర్థం చెప్తున్నాడు. కాష్ఠ ఒక్కసారి సప్తశతిలోకి వెళ్ళిపోదాం. కళా కాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోపరతే శక్తే నారాయణి నమోస్తుతే. ఆ సూక్తంలో చెప్తున్నాడు ఇక్కడ. కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని. ఈ జగతికి నువ్వు మార్పు చేయటం కాల రూపంలో చేస్తున్నావమ్మా. ఆ కాలంలో సూక్ష్మమైన కాలం మొదలుకొని మహాకాలం వరకు నీ స్వరూపమే అంటూ కాష్ఠ అని శబ్దం అక్కడ వేశారు. అక్కడ కాలము యొక్క పర్యాయ పదమే కాష్ఠ. ఏ కాలాన్ని కాష్ఠ అనాలంటే 18 రెప్పపాట్ల కాలాన్ని కాష్ఠ అంటారు. చూడండి ఇక్కడ 18 రెప్పపాటు కాలం. రెప్పపాటు కాలం సూక్ష్మకాలం, అది 18. 18కు పూర్ణత్వం ఉంది, అందుకే లెక్క అక్కడ కట్టారు. ఇప్పుడు 18 చేతులు మహిషాసుర మర్దిని కూడా ఒక్కసారి భావన చేసుకోండి. అన్నీ చాలా చాలా రహస్యాలే. అందుకే 18 రెప్పపాట్ల కాల రూపంతో ఉన్నది. కనుక కాష్ఠ అంటే సూక్ష్మకాల రూపిణి, ఇది ఒక అర్థం. ఇన్ని రూపములు చెప్పుకుంటూ కాంతా కాంతార్థ విగ్రహ, ఆవిడే కాంత. కాంత ఇంకో దగ్గర కూడా కాంతానామం వచ్చింది, గుర్తుందా? కనుక ఇక్కడ మళ్ళీ కాంత వస్తే పునరుక్తి అవుతుంది అని కొంతమంది అకాంత అని విభజన చేశారు. కాదని అనలేం కానీ అవును నొప్పుకోలేము, వచ్చింది బాధ. అకాంత తీసుకోనక్కర్లేదు, కాంత తీసుకోవచ్చు, ఎందుకంటే పునరుక్తి దోషం కాదు. మళ్ళీ చెప్పుకుంటున్నాం. అకాంత అన్నదానికి ముందు అర్థం చెప్పుకుంటాం, తప్ప ఏమీ కాదు. ఎందుకంటే సంధిలో కాష్ఠాకాంత అన్నప్పుడు ఆ తీసుకున్న తప్పేం లేదు. ఆ అకాంత చెప్పిన వాళ్ళు ఎవరు సామాన్యులు కారండి. భాస్కర్ రాయల వారు అకాంత అని విభజన చేశారు. అందుకు పూర్వం ఉన్నటువంటి నారాయణ భట్టు వాళ్ళందరూ కాంత అని విభజన చేశారు. 2 తీసుకుందాం, మనకం పోయి 2 మహానుభావుల వల్ల 2 కొత్త విషయాలు తెలిసాయి. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే మనకు ప్రయోజనం అంటారు, అలాగుంటాయి ఇక్కడ. వాళ్ళు కొట్టుకోలేదనుకోండి, ఎవరు మేధస్సు వారు చూపించారు. అందుకే శాస్త్ర చర్చల వల్ల వాళ్ళకి వీళ్ళకి ఆగ్రహాలు వస్తాయి, మనకు మాత్రం అనుగ్రహాలు వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు 2 విషయాలు వచ్చాయి మనకి. అకాంత అంటే అర్థం ముందు తెలుసుకుందాం. కాంతాకి ఎప్పుడో చెప్పుకున్న అర్థం మనకి చెప్పక్కర్లే కదా. ఎందుకు చెప్పక్కర్లే? అప్పుడు చెప్పాం గనక కాదు. అప్పుడు ఇప్పుడు గుర్తుంటే ఇప్పుడు చెప్పక్కర్లే. పోను కొద్ది స్మరిద్దాం, తప్పేముంది. మరి జ్ఞాపక శక్తులు పరీక్షలు ఎందుకు పెట్టడం? గుర్తులేదని బాధపడద్దండి. ఇది కూడా చాలామంది అనుకుంటే అంత వింటాం కానీ ఒక్కడు గుర్తుండదండి. ఏం పర్వాలేదు. విన్నప్పుడు ఏమనిపించింది? బాగుంది అనిపించింది, చాలు, అది చాలు. విన్నప్పుడు కూడా అనిపించలేదంటే అప్పుడు బాధపడాలి. విన్నప్పుడు బాగుంది అనిపించింది అనుకోండి, బాగుంది అనిపించే కదా లోపలికి దిగిపోతుందట. ఎందుకంటే తిన్న అన్నం యథాతథంగా నోట్లో ఉంటే బాగోదు, అది శక్తిగా మారిపోవాలి. అది ఎలా శక్తిగా మారిందో మనకు తెలియదు కదా. అలాగే విన్న శబ్దం అదే అర్థంతో గుర్తుండక్కర్లే, అది శక్తిగా మారిపోతుంది, జీవుల్లో ప్రవేశిస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ ఆ సంస్కారంలో వెళ్ళిపోతుంది. అది ఎప్పుడో అవసరమైనప్పుడు దాని నుంచి బయటకు వస్తుంది. అదే ఎందుకంటే లోపల గంభీర ఒకటి ఉంది, ఆవిడ దాచిపెడుతుంది. ఆ రత్నం తీసిదిగా నా దగ్గర దాచిపెట్టావు, తీసుకో, ఎక్కడ వెతుక్కోకని తీసిస్తుంది ఆవిడే.
ఎందుకంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ ఆవిడే ఇస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఆ తల్లే. అందుకు వినాలండి, వినాలి వినాలి, మర్చిపోయినా వినాలి, మననం చేయాలి. అయినా జారిపోయినా పర్వాలేదు, ముందు ఎక్కిపోతుంది. అది అందుకే ఇది వెళ్ళిన తర్వాత అస్సలు ఆలోచించరండి అనద్దు. ఏది చెప్తే ఏది ప్రమాదం, పక్కన మళ్ళీ ఎక్కడికక్కడ లిమిటేషన్స్ చెప్తూనే ఉండాలి, మరేం చేస్తాం. అందుకే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అకాంత, కాంత శబ్దానికి ముందు అర్థం చేస్తుంది. కమనీయత్వాత్ కాంత, కమనీయమైనది కాంత. అన్నీ ఆవిడ కమనీయం. కమనీయం అంటే కోరుకోదగినది అని చెప్పుకున్నాం. కోరుకోదగిన వస్తువు ఆవిడే. కోరుకోదగినదేది? ఇంత విన్నాక ఆనందం. ఇంకేమేముంది? అందరూ కోరుకోవాల్సిందేమిటి? ఆనందం. చెప్పకపోయినా చేస్తున్న పని అదే, కోరుకునేది ఆనందం. కనుక ఆవిడ ఆనంద రూపిణి అని అర్థం. కమనీయత్వాత్ కాంత అంటే కదా కా అంత, బ్రహ్మకు కూడా అంతమునిచ్చున్నది అని అర్థంట కాంత. మరి గగనాంత అయినప్పుడు కా అంతా కాదు, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కా అంత అంటే గగనానికి కూడా ఆవలుంది అని చెప్పుకున్నాం. అలాగే కాంత అంటే బ్రహ్మదేవుడికి కూడా పైన ఉన్నటువంటి వస్తువు. కనుక కాంత, కా శబ్దానికి బ్రహ్మ అని అర్థము, బ్రహ్మకి పైన ఉన్నది, ఇది ఒక అర్థం. కనుక ఇక్కడ కాంత అన్నప్పుడు రెండు అర్థాలు తీసుకుంటే ఇది వరకు అర్థం ఒకటి వదిలేసాం, ఇప్పుడు కొత్త అర్థం వచ్చింది కనుక ఇది నూతన శబ్దమే. కనుక కాంత అయిపోయింది. ఇప్పుడు అకాంత చూద్దాం. అది కూడా బాగానే ఉంది. అకము అంటే కమ్ అంటే సుఖం అని అర్థం ఉంది కదా, అకము అంటే దుఃఖం అని అర్థం. అకాంత అంటే దుఃఖమును నశింపజేయునిది. ఇది మనకు బాగుంది అర్థం. కనుక ఇలా అనుకుంటే ఇది మంచిదే, అమ్మకేం పోయింది, ఎలా అని పిలువు. ఒక ఆయన అన్నట్ట, అక్కడ స్వామివారి నామాలు వచ్చేటప్పుడు మనకి వివరించేటప్పుడు అమరేశ్వర నామం వస్తుంది మనకి. లలిత అమరప్రభు, పద్మనాభో మరప్రభు అని. సరిగ్గా గురువాయూరు టెంపుల్ దగ్గర ఎవరో పాపం తెలిసి తెలియదు పద్మనాభో మరప్రభు 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 అంటున్నట్ట. పక్కన మహాపండితులు వెళ్ళి అన్నట్ట, మరప్రభు కాదయ్యా అమరప్రభు అని చెప్పేట. ఆయన వెళ్ళి మందలించి పండితులు వెళ్ళిపోయాడు. నిద్దట్లు విష్ణువు కనబడ్డట. కనబడి ఎన్నైనా నేను అమరులకే ప్రభువునా మరులకు ప్రభువును కానా అని అడిగట్ట. స్వామి క్షమించవయ్యా అని వెనక్కి వచ్చేటండి. ఎవరిది అనుగ్రహం? ఇద్దరి మీద. అలాగని అందుకే తప్పులు చదివినా పర్వాలేదని చెప్పాను అనుకోవద్దు, అది కూడా మళ్ళీ ప్రమాదం. ఏది చెప్పినా మనం తెలుసుకోవలసినంత తెలుసుకుంటూ ఏదో చేస్తూ ఉంటే భగవంతుని క్షమించి మరొక అర్థం ఆయన ఇచ్చుకుని చుట్టుపడుతూ ఉంటాడండి. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఆ పండితుడిని ఎంత అనుగ్రహించాడండి. నీ పాండిత్యపు అహంకారం వదిలే అని చెప్పాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. పద్మనాభ అమరప్రభు అలా అకాంత అన్న తప్పు లేదు. ఆ సంస్కృత భాషకున్న అందం అండి, ఇంకే భాషలో ఇలా రాదు, దీనికే ఉంది అందం. కనుక అకాంత అనే దానికి అర్థం చెప్పుకుంటూ కాంత అనే అర్థాన్ని కూడా తీసుకుంటూ కాంత అంత కమనీయమైన ఆ తల్లి ఎక్కడుందయ్యా? కాంతార్థ విగ్రహ. ఆమె కాంతుడి ఒంట్లో సగంలో ఉంది ఆవిడ. ఇక్కడ ఆమె కాంతుడు ఎవరు? కనుక కాంత కాంత, కాంత అంటే అమ్మవారు, కాంతుడు అంటే అయ్యవారు. అయ్యవారు ఒంట్లో సగం ఉందిట. కనుక అమ్మవారిని వెతుక్కోవాలంటే ఆయనలో వెతుక్కోవాలి. నీతో పని లేదే, ఆవిడ ఎక్కడుందంటే నాలోనే ఉందంటాడు ఆయన. ఎంత చక్కగా నచ్చుంది. కనుక కాంతార్థ విగ్రహ, కాంతుని యొక్క మేని సగములో ఉన్నటువంటిది. ఇది సరిగ్గా మనకి బృహదారణ్యకోపనిషత్తు మంత్రం ఇది. ఆత్మానం వేదాపాతయత్ తతః పతిశ్చ పత్నిశ్చ భవతాం అన్నాడు. ఇక్కడ ఆత్మస్వరూపము తనని తాను రెండు చేసుకుంది, అదే పతి పత్ని భావములుగా కనబడింది అని బృహదారణ్యకం చెప్తున్న మాట. అదే ఇక్కడ కాంతార్థ విగ్రహ. ఆ పరతత్వమే ఆ రెండు రూపములతో గోచరిస్తూ ఉన్నది. అది పతి పత్ని భావం అంటే ఆధారాధేయ భావములు. ఇది ఇప్పుడు కాంతార్థ విగ్రహం అంటే ఎవరు? అర్ధనారీశ్వరం. ఇంకా చెప్పండి ఎవరు? శ్రీచక్రం. ఇది కాంతార్థ విగ్రహ. శ్రీచక్రంలో సగం ఆయనది, సగం ఈవిడిది. కనుక రెండు కలిపి చెప్పాలి. కాంత కాంతార్థ విగ్రహ. ఈ కాంత కాంతార్థ విగ్రహగా ఉన్నది. కనుక కాంత ఉంది, కాంతార్థము ఉంది. అందుకే కాంతార్థ విగ్రహ అంటే శ్రీచక్ర రూపిణి. ఇది దీని యొక్క అర్థం. ఎందుకంటే శ్రీచక్రం శివయోర్వపు. అది కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత. ఈ శ్లోకపాదంలో రెండు నామాలు మనకు కనబడుతున్నాయి. కార్యకారణ నిర్ముక్త. ఈమెకి కార్యము లేదు, కారణము లేదుట. రెండు వివరిస్తున్నాడు ఇక్కడ. కార్యము అంటే ప్రపంచము, కారణము అంటే ప్రకృతి. అంతేకాదు జన్మకి ఈ జన్మ కార్యమైతే దీనికి కారణమైనవి కర్మలు, అంతే కదా. కనుక కర్మ జన్మ, కర్మ కారణము, జన్మ కార్యము, మళ్ళీ జన్మలో మరికొన్ని కర్మలు, తర్వాత జన్మకి కారణాలు. కనుక ఇలా వెళుతూ ఉంటాయి. కారణం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ ప్రపంచంలో ప్రతిదీ కాజ్ అండ్ ఎఫెక్ట్గా కనబడుతుంటుంది. కానీ ఆ తల్లి ఈ కాజు ఎఫెక్టు రెండు ఆవిడ మీద ఎఫెక్ట్ చూపించవండి. ఇది తెలుసుకోవాల్సింది. కార్యకారణము లేనిది అన్నప్పుడు ఈ ప్రపంచము కానీ ప్రపంచమునకు మూలమైనటువంటి గుణకర్మ వికారములు కానీ లేనటువంటి తల్లి. అందుకే నతస్య కార్యం కరణంచ విద్యతే అని శాస్త్రం చెప్తున్నది. పరతత్వానికి కార్యం లేదు, కరణం లేదు. ఉదాహరణకి ఇప్పుడు వాచి ఉన్నది, ఇది కార్యం.
దీనికి కారణం ఏంటి? ఎన్నైనా మీరు చెప్పచ్చు, నేను చెప్పడం ఎందుకు. చేసేవాడు మొదలుకొని దీనికో వాడి మెటీరియల్ వరకు, వాడి నాలెడ్జ్ వరకు ఎన్ని కారణాలైనా చెప్పచ్చు. మొత్తం ఫ్యాక్టరీ అంతా తేవచ్చు కారణంగా. కనుక ఇవన్నీ తయారైన వస్తువుకుంటాయి, తయారైన వస్తువుకుంటాయి. కానీ తయారు కాని వస్తువు తల్లి. ఎవరైనా తయారు చేస్తారండి? అందుకే ఇందాక కల్పనారహిత. కల్పన అంటే తయారు చేస్తే కల్పన. ఆవిడెవరు తయారు చేయరు, ఆవిడే ఎప్పుడు ఉంది. ఆవిడ అన్నీ తయారు చేస్తుంది, కానీ ఆవిడ ఎవ్వరూ తయారు చేయలేదు. అందుకే కార్యకార నిర్ముక్త అంటే ప్రాపంచిక వస్తు వికారము లేనిది. ఇది దీని యొక్క అర్థం. కామకేళి తరంగిత, ఎంత అందమైన మాట. జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ప్రమాదకరమైన అర్థాల్లోకి అనేక మంది నెట్టేస్తారు వీటికి. ఎందుకంటే అసుర బుద్ధులు ఉంటాయే, అవి దైవ శబ్దాలను కూడా నీచంగా చూస్తాయి. ఏం చేస్తాం? కానీ కామకేళి తరంగిత. తరంగిత అనే మాటకు అర్థం ఏంటి ముందు అక్కడ చూద్దాం. తరంగిత అంటే పౌనఃపుణ్యం అంటారు తెలుగులో, ఫ్రీక్వెన్సీ. ఇదే అర్థం. ఆగకుండా వస్తూ ఉంటే దానికి పౌనఃపుణ్యం, దాని తరంగం. తరంగం అంటే ఫ్రీక్వెన్సీ. అలా చక్క 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 వస్తూనే ఉంటుంది చూడండి. తరంగాలు ఒకదాని వెంబడే వస్తూ ఉంటుందిట. అలాగే అమ్మవారికి ఆనందాలు ఎలా వస్తున్నాయంటే అది ఒక లీల, కేళి. కొందరికి పాపం తరంగాలుగా ఆనందం రాదు, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది పాపం. ఆవిడ ఆనందం తరంగితం. తరంగితం అంటే అనంతం, అలా వస్తూనే ఉంది ఆనందం. ఆనందం ఏంటి? కామకేళి. ఆ కామకేళి నిరంతరం ఉన్నదిట. ఇప్పుడు కామకేళి రెండు చూడాలి. కామ అనే దానికి మనం అనేక మన అర్థం. ఆనందం ఇంకోటి, కేళి అంటే లీల. ఆ ఆనందపు ఎక్స్ప్రెషన్, లీల అంటే ఎక్స్ప్రెషన్. ఆనందపు వ్యక్తీకరణ అనంతంగా వస్తుందిట. మనం నవ్వుతూ ఉంటాం, ఆనందం వ్యక్తీకరణే. కానీ తరంగితమా? ప్రశ్నించుకోండి. తరంగితం కాదు. ఇవాళ నవ్వేమంటే రేపు ఏం చేస్తామో భయం. కొంతమందికి నవ్వుతో ఒక్కసారి భయం వస్తుందండి. ఇంత నవ్వేమంటే ఏం ముంచుకొస్తుందో కొన్ని ఉంటాయి కొందరికి. కనుక నవ్వితే ఒక ప్రమాదం, ఎందుకంటే తరంగితం కాదు అది. ఆవిడకి అన్నీ తరంగితమే. అరుణాం కరుణా తరంగితాక్షి. ఆవిడకన్నీ తరంగితం అలా వస్తూనే ఉన్నాయి. కనుక ఆనందపు వ్యక్తీకరణ. ఆవిడ శరీరం అంతా ఆనందం తొణికిసలాడుతుందండి. తొణికిసలాడుతూ తరంగాలుగా కనిపిస్తుంది. అందుకే కామకేళి తరంగిత అంటే ఆనంద వ్యక్తీకరణలు అఖండముగా కలిగినటువంటిది అని చెప్పారు. ఇంకొక అర్థం కామకేళి అనే మాటకి ఇక్కడ విశేషం ఏంటంటే, కేళి అంటే ఆట, కామ అంటే పరమాత్మ. కామేశ్వరులే కామ. కామ అంటే ఏం చెప్పుకున్నాం, అర్థం మర్చిపోవద్దు. సృష్టిని చెయ్యాలనుకున్న ఈశ్వరుడు కామేశ్వరుడు. ఆయన కామించాడు సృష్టి చేయాలని. స అకామయత బహుశ్యాం ప్రజాయేయ. సృష్టి చేయాలని కామించాడు కనుక పరమేశ్వరుడే కామ. ఆయన శక్తి లేనిది ఆయన చేయగలడా? అందుకే కామేశ్వరుడు అంటే ఇద్దరిని కలిపేసుకోవాలి. కామేశ్వరులు. కామేశ్వరుడు కలిపి కామశబ్దం. వాళ్ళ యొక్క కేళి ఏమిటి? ఆటలు. పంచకృత్యపరాయణ, మర్చిపోవద్దు. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం వాళ్ళ కేళి. ఈ ప్రపంచమంతా వాళ్ళ కేళి. కనుక ఆనందస్వరూపులైనటువంటి శివశక్తుల యొక్క కేళి ఈ ప్రపంచము. ఇది ఎప్పుడైనా ఆగిందా? అలా వస్తూనే జననం తర్వాత మరణం తర్వాత జననం, ఉదయం తర్వాత రాత్రి తర్వాత ఉదయం, ఇలా తరంగితమై వస్తుంది. కనుక ఈ తరంగితమైన జగత్తంతా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆట. ఈ వాళ్ళ యొక్క సృష్టి స్థితి లయములనబడే కృత్యముల యొక్క తరంగమే ఈ ప్రపంచమంతా. ఇది కామకేళి తరంగితాలో దాగన ఒక అద్భుతమైన మాట. అందుకు సృష్టి స్థితి లయలనబడే కేళిని నిరంతరము చేస్తున్నది కనుక కేళి తరంగిత. ఇది ఎవరు చేస్తున్నారో వారు కామ. కనుక కామకేళి తరంగిత. ఇది విషయం. ఇందులో మరొక భావం కామకేళి తరంగిత చూద్దాం. బిందువు మధ్య ఉన్న తల్లి పేరేంటి? మహాకామేశ్వరి. మర్చిపోవద్దు. మహాకామేశ్వరి చేస్తారా శ్రీచక్రంలో కూడా. శ్రీ లలితా మహాత్యపుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి మహాకామేశ్వరి. ఆవిడ బిందువు. ఆవిడకొక్కసారి స్పందన కలిగింది, అదే కేళి. ఆ స్పందన రాగానే వెంటనే త్రికోణ చక్రం, అష్టత్రికోణ చక్రం, 2 10 త్రికోణాల చక్రాలు, 14 త్రికోణాల చక్రం, అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, చతురస్రం, ఇన్ని తరంగాలు తయారైపోయాయి. కనుక ఈ తరంగాలన్నీ దేని నుంచి వచ్చాయి? ఆ బిందువులో ఉన్న కామేశ్వరి యొక్క కేళి వల్ల ఏర్పడిన తరంగిత. ఇది శ్రీచక్ర రూపమే ఇందులో ప్రస్తావన చేయబడింది. ఇది మరొక అర్థం భావన చేయవచ్చు. కామకేళి తరంగిత. కనత్కనక తాటంక. గొప్ప మాటలు. మళ్ళీ తాటంకాల దగ్గరికి తీసుకెళ్ళిపోయారు, ఏం మర్చిపోనివరే, అది గొప్ప విషయం. ఆవిడికి 2 తాటంకాలు ఉన్నాయి. తాటంకం అంటే చెవి కమ్మలు. అవి ఎలా ఉన్నాయి? కనత్, ప్రకాశించిపోతున్నాయి. ప్రకాశిస్తున్న బంగారపు తాటంకములు కలది. కనకం అంటేనే బంగారపు ధాతువు. కనత్ అంటే ప్రకాశించుతున్న ధాతువు అంటే బంగారమే కదా. కనత్ కనక తాటంక అంటే కొంచెం మెరుగుపెట్టిన బంగారం అనుకోవచ్చు, మరింత మెరుస్తూ ఉంటుంది. అందుకు కనత్ ప్రకాశిస్తున్న బంగారపు తాటంకములు కలిగినది. అది అనగానే అమ్మవారి యొక్క
ఆ రెండింటిని చూపిస్తున్నారు. ఎందుకంటే సృష్టి స్థితిలో చేస్తున్నప్పుడు ప్రధానంగా కాలం ఆధారం చేసుకుని చేయాలి. కాలానికి వీళ్ళిద్దరే కొలబద్దలు, సూర్యచంద్రులు. అందుకే రెండు వైపులు పెట్టుకుంది ఆవిడ. తాటంక యుగళీభూత తపనోడుపు మండల, అదే కనత్ కనక తాటంక. ఇది అర్థమైపోయింది కదా. ఇప్పుడు కనత్ కనక తాటంక ఇంకో అర్థం చూద్దాం. కనత్ అంటే ప్రకాశించుచున్నా. ప్రకాశము దేని లక్షణం? మంత్రము యొక్క లక్షణమే ప్రకాశము, తేజస్సు అన్నారు ఇక్కడ. అందుకు ఆ హిరణ్మయమైనటువంటి తేజస్సు, ఒక సువర్ణకాంతులు వెజ్జలుతున్నది ఒక్కొక్క మంత్రం. అమ్మవారే హిరణ్మయీం, హిరణ్యవర్ణాం. ఆ హిరణ్యవర్ణాం, హిరణ్మయమే కనత్కనకం. ఆ రెండింటినీ చెప్పే తాటంకం ఏమిటి? అమ్మవారి ప్రకాశాన్ని చెప్పే తాటంకం ఏమిటి? తాటంకం అనేదానికి గురువక్షరం దీర్ఘాక్షరం అని పేరుట. చూడండి, అక్షరశాస్త్ర ప్రకారంగా తాటంకము అంటే దీర్ఘాక్షరము అని పేరు దానికి. దీర్ఘాక్షరం అంటే సాగదీసి చెప్పేది దీర్ఘాక్షరం. ఆ దీర్ఘాక్షరంలో తేజస్సే కనత్. మనం చెప్పుకున్న మంత్రం లోపల తేజస్సు ఉంటుందని. అందుకు కనత్ కనక తాటంక అంటే ప్రకాశమానమైన దీర్ఘాక్షరము అమ్మ యొక్క రూపము. ఏమిటా దీర్ఘాక్షరం అంటే ఓం. అది ఇక్కడ ఓం అనే దీర్ఘాక్షరములో ఆ తేజస్సు అంద ఉంది. ప్రపంచానికి మూలమైన తేజస్సు అందులో ఉంది గనక కనత్ కనకమైన ఆ తేజస్సే ఓంకారము. కనత్ కనక తాటంక అంటే ఓంకార రూపిణి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఇంకా క్రమంగా కనత్ కనక తాటంక అంటే హీం శ్రీం హ్రీం మిని దీర్ఘాక్షరాలే కనుక ఆ గుప్త ప్రణవం మొదలుకొని మహాప్రణవం వరకు ఆ బీజాక్షర రూపిణి. ఇది కనత్ కనక తాటంక మాటకు అర్థం. లేకపోతే మనం అప్పుడు తాటంకాలు చెప్పారు కదండి, మరి ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే ఇప్పుడు ఈ అర్థంలో తీసుకుంటే పునరుక్తి కాదు. అందుకు అటువంటి భావన చూపించారు. ఇప్పుడు మెరిసిపోతున్న అటువంటి తాటంకాలతో కూర్చున్న తల్లి అంత అందమైన రూపం. ఇంతవరకు చెప్తున్నప్పుడు కామకేళి తరంగిత గగనాంతస్థ అంటే రూపమేమైనా ఉందా? ఇప్పుడు హఠాత్తుగా రూపం చెప్తే అంత తల్లికి రూపం ఎలా వచ్చిందండి? సర్వవ్యాపిన ఆయన తల్లికి ఒక చోట ఒక రూపం అని చెప్తే ఎలా సరిపోతుంది అంటే సరిపోతుందయ్యా అన్నాడు. ఎందుకంటే ఆ గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ అయినటువంటి ఆ తల్లి లీలతో రూపం ధరించింది కనుక లీలా విగ్రహధారిణి అది చూపిస్తున్నాడు. లీలతో విగ్రహము ధరించింది. లీల అంటే రెండు అర్థములు. ఒకటి తాను మాత్రమే తన స్వతంత్రముగా చేస్తుంది కనుక లీల. రెండు అనాయాసేన కృతం అన్నారు ఇక్కడ. అనాయాసంగా చేసే పనికి లీల అని అర్థం. అంతే కదా. కొండలు ఎత్తేవాడికి ఒక చిన్న బల్లెత్తురంటే లీలగా ఎత్తుతాడు అనాయాసంగా. అలాగే ఆవిడ తన రూప స్వీకారం చేసినప్పుడు అనాయాసంగా స్వీకరించింది. మన రూపం మనం స్వీకరించినప్పుడు ఎన్ని ఆయాసాలు పడ్డామో సామాన్యం కాదు. అనేక జన్మల కర్మల ఆయాసాలు ఒకటి, పొట్టలో పడ్డ ఆయాసాలు ఒకటి, బతికిన తర్వాత నిలుపుకోవడానికి పడుతున్న ఆయాసాలు ఎన్ని ఆయాసాలు, చివరికి ఎన్ని ఆయాసాలు పడ్డా నిలబడది ఇక్కడ. కనుక ఆయాసాలతో తెచ్చుకున్న రూపాలు మనవి. ఆవిడదా లీలా విగ్రహధారిణి. లీలగా స్వీకరించిందట. ఎందుకంటే ఆవిడకి విగ్రహమే లేదు, రూపమే లేదు. కానీ లీలగా అంటే తన ఇచ్ఛతో తాను భక్తులను అనుగ్రహించడం కోసమని దివ్యమంగళ విగ్రహం ధరించి వచ్చింది, మన ఉపాసన కోసమని. కనుక ఉపాసకుల కోసం లీలగా. అలాగే లీల అంటే ఆనందము, అనాయాసము, ప్రేమ, కరుణ ఇవన్నీ చెప్తారు. లీలా విగ్రహధారిణి అంటే కరుణతో విగ్రహము ధరించినటువంటి తల్లి. కనుక పైన చెప్పినటువంటి పరతత్వం అంతా లీలా విగ్రహధారిణిగా మనకు సాక్షాత్కరించింది. అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఇప్పటి ప్రవచనాన్ని స్వస్తి చెప్పే ముందు రెండు చిన్న మంచి మాటలు చెప్పుకుందాం. ఒకటి, మనకి అప్పుడే ఇంకొక 4 రోజులకు వచ్చామా 5 రోజుల 5 రోజుల్లోకి వచ్చాం. 35 రోజులు దాటిపోయాం. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఇంతవరకు వచ్చాం. ఆవిడే నడిపించుకుంటుంది కథనంతటిని కూడా అని మనకు తెలిసిపోతూనే ఉన్నది. అయితే ఇక్కడ 35 రోజుల్లో ఎన్నెన్ని అనుభూతులు కనబడుతున్నాయో చెప్పలేం. క్షిప్రప్రసాదిని అని ఇంకొస్తుంది మనకి. క్షిప్రప్రసాద లక్షణాలు ఇక్కడిక్కడే ఎన్నో కనబడ్డాయి. నేను ఉన్నాను రా, వింటున్నాను, వినిపింపజేస్తున్నాను అనే అనుభూతులు ఎన్నెన్నో ఇక్కడ కనబడుతున్నాయి. అవి ఉదాహరణలు చెప్పాలంటే అది పెద్ద పుస్తకం, సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అలాంటి 35 రోజుల్లో వింటున్న వాళ్ళకి, చెప్తున్న వాళ్ళకి చాలా చాలా జరిగినవి ఉన్నాయి. ఎవరికి వారికే అనుభూతులు ఇక్కడ. ఇందులో భాగ్యవశాత్తు ముందు రోజుల్లో ఏమో అనుకున్నాం కానీ గుంటూరు వాళ్ళని, వాళ్ళకి తెలిసాక వాళ్ళు ఆగారా. ఇక్కడ మొత్తం క్రిక్కిరిసిపోకడమే కాకుండా బయట కూడా ఉన్నారు. అయినా సరే బయట పెట్టకుండా ఇక్కడే ఎందుకు పెట్టుకున్నా అంటే జగద్గురువులు ఇక్కడ కూర్చుని అనుగ్రహించిన ఈ చోట్లో కూర్చుంటే ఆయన అనుగ్రహం మరింత లభిస్తుందనే ఆశతో ఇక్కడ కూర్చున్నాం. ఆయన పేరుతో కట్టించినటువంటి ప్రవచనం మందిరం దానికి వాడబడాలి అని అది ఇక్కడ జరుగుతోంది అందరూ. అయితే ఇక్కడ సంతోషం ఏంటంటే గుంటూరు వారితో పాటు అనేక మంది
ఎందుకంటే గుంటూరు శ్రీ విద్యోపాసకులు ఎందరికో కేంద్రం, విద్యలకు కేంద్రం. అందరూ మహాత్ములు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. దానితో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఒక్కరోజు ఒక్క ప్రవచనం ఉందని విజయవాడకి వెళ్ళి వచ్చినప్పటికీ నానా హైరాన్ అయితే అనేక మంది పాపం రోజు విజయవాడ నుంచి వస్తూ వెళుతున్న వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారండి. ఇక్కడ ఒక్కరోజు కూడా వాళ్ళ ఆప్షన్స్ లేదు. వాళ్ళు మాత్రమే 6ంటికి వచ్చి కూర్చుంటున్నారు. దూరం నుంచి కదా, అందుకే తొందరగా వస్తున్నారు వాళ్ళు. చిత్రం. ఇది కాకుండా ఇంకా తెనాలిని మొదలైన ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు అయితే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ బస చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఈ ప్రాంగణంలో ఉంటే మాకు తెలిసి గుంటూరు నగరంలో అద్దెకి ఇల్లు తీసుకుని వంట వండుకుంటూ ఇక్కడికి రోజు వస్తూ వింటున్న వాళ్ళు ఎంతమంది మహోపాసకులు ఇక్కడ ఉన్నారో, సామాన్యులు కారు. ఇలాంటివి అందరూ కూర్చుని ఉంటే అలాంటి చోట 40 రోజులు కూర్చుని అమ్మ గురించి చెప్పుకోవడం అంటే వ్యక్తిగా వీడు తరించిపోతున్నాడు. అది ఇక్కడ ఇంకేమున్నది? ఇక్కడ ఇటువంటి భాగ్యం కల్పించారు జగద్గురువుల కృపతో లభించింది. ఇక్కడ మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళు మొదలుకొని అక్కడెక్కడో చివరుంటూ ఇంకా బయట కూడా కూర్చోలో వింటున్న వాళ్ళందరికీ మనమేంటంటే శ్రీమాత్రే నమః నామాలు ఎంత శీఘ్రంగా పూర్తి చేశారో చూద్దాం. రాసిన ప్రతి వారికి ఆ పత్రం చివర చిరునామా కూడా రాయండి. అదంతా ఇక్కడికి చేరిన తర్వాత ఎక్కడికి చేర్చాలో నిర్వాహకులు చూస్తారు. ఆ రాసిన వాళ్ళ చిరునామాల జాగ్రత్తగా తీసి పెట్టుకుని అంత కష్టపడి రాసినందుకు అమ్మ వారికి ఇవ్వాల్సిన ఫలితం ఇస్తున్నా ఒక కానుక ఏదో అందించే ఏర్పాటు కూడా చేద్దాం ఇక్కడ తప్పకుండా. దానికి తోడు ముఖ్యంగా అన్నిటికీ పరిసమాప్తిగా మనం పూర్ణాహుతి 2 రోజులు పండగ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఇప్పటికే మనకి 11 రోజులు పండగ జరిగింది. చాలామంది చూసుంటారు. ఇక్కడ జగద్గురువులు ఆజ్ఞాపించి పంపించారు. ఇక్కడ సామాన్యం కాదు. ఇక్కడ లలిత కోటిపారాయణ, విష్ణు కోటిపారాయణ ఇవన్నీ జరిగాయి. ఇంకా అనేక ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు నిత్యోత్సవం మనకు జరుగుతూనే ఉన్నది. పూర్ణాహుతి ప్రత్యేకతలు 2, 5, 6 తేదీలు మనకి. 5వ తేదీ ఉదయం పూట 7 గంటల నుంచి ఇక్కడ ప్రారంభమవుతోంది, మధ్యాహ్న సమయం వరకు కూడా. ఆ రోజున ఇక్కడ శ్రీచక్రార్చన నవావరణార్చన జరుగుతున్నది. నవావరణ దేవతలందరికీ హవనం జరిగి శ్రీ విద్యా యాగం కూడా జరుగుతూ ఉంటుంది. లలితా సహస్రనామాల హవనం కూడా జరుగుతోంది. మొత్తం పూర్ణావతి అది చూసుకోవచ్చు, ఆనందించవచ్చు. వెంటనే 6వ తేదీని ఏం చేస్తున్నారంటే శ్రీ విద్యాంగంగా చేయవలసిన సువాసిని పూజలు ఇత్యాదులన్నీ చేయడమే కాకుండా కామకామేశ్వరి కళ్యాణం చేస్తూ ఆ కామేశ్వర సహిత మహాకామేశ్వరి లలితా పరాభట్టారక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకి మహాసామ్రాజ్య పట్టాభిషేకం కూడా ఆ రోజు జరగబోతున్నది మధ్యాహ్న సమయానికి. ఆ రోజు చివరి రోజు పట్టాభిషేకానికి పొద్దున్న పూట వచ్చి హాయిగా కనులారా చూసి తర్వాత కడుపారా ఆరగించడానికి ఇక్కడ వంటల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఉపాసకులు, శ్రోత్రియులు, నిష్ఠాగరిష్ఠులు చాలామంది వస్తున్నారు కనుక వారికి సదాచారంతో కూడినటువంటి అలా వండినటువంటి విప్రభోజనం మడిగా పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతని స్వీకరించినటువంటి ధర్మాధికారి గారు హరిప్రసాద్ గారు అందరికీ తెలియజేయమన్నారు. మనం తెలియజేస్తున్నాం. కనుక ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ మనం ఆ చివరి 2 రోజులు ఇక్కడ పగలు రాత్రి ఉండవచ్చు. సోమవారం అన్న సమారాధన కూడా ఉన్నటువంటి విషయం చెప్పుకుంటూ మళ్ళీ రేపటి రోజున కలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే మనకి త్యాగరాజ స్వామిని గురించి అనేక మాటలు వస్తున్నాయి. ఈ మాటలు అక్కడక్కడ విని మీరు త్యాగరాజు గురించి గారు చెప్పాలండి అని నన్ను ఒక 2 ఏళ్ల క్రితం తిరువయ్యారు తీసుకువెళ్ళి త్యాగరాజ ఆరాధన కైంకర్య ట్రస్ట్ వారు 5 రోజులు త్యాగరాజ స్వామి గురించి చెప్పించారు. అదేం మహిమో కానీ అక్కడ ఎవరో విని కాకినాడలో 7 రోజులు కేవలం త్యాగరాజు గురించే ప్రవచనం చెప్పే భాగ్యం నాకు లభించింది. అది ఇక్కడ ఎలాగూ సీడీల రూపంలో అందించే ఏర్పాటు ఋషిపీఠం వారు చేస్తున్నారు. అదొక భాగ్యం. అయితే ఆ త్యాగరాజు అనుగ్రహం ఏంటో కానీ మళ్ళీ ఈ ఏడాది కూడా 17వ తేదీ నుంచి అక్కడ తిరువయ్యారులో మళ్ళీ 5 రోజుల ఆరాధన వరకు ప్రవచనం ఏర్పాటు చేయవలసింది అనగా కోరుకున్నారు ఆ ట్రస్ట్ వారు. చిత్రం ఏంటంటే ట్రస్ట్ రూపకల్పన కానీ ఆశీర్వచనం కానీ అంతా చేస్తున్నది జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు. వారి అనుమతి, వారి టిక్కు పెట్టిన పనులే అక్కడ జరుగుతున్నాయి ఇప్పటి వరకు. అలాంటి ఎన్నో గొప్ప కార్యములు ఇప్పటివరకు ఆ ట్రస్ట్ చేస్తున్నది. ఆ ట్రస్ట్ నిర్వహణ కేంద్రం బెంగళూరులో ఉంటున్నది. ఆ ట్రస్టే కాదు ఎన్నో ట్రస్టులు బరువు బాధ్యతలు వేసుకుంటూ కృషి చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన స్వయంగా వేద పండితులు. అంతేకాదు ఆయన ఆడిటర్గా ఉన్నత శ్రేణికి చెంది అమెరికాలో ఎంతో సంపాదిస్తున్నప్పటికీ ఒక ఫారెనర్ అయినటువంటి వేద పండితుడు ప్రేరేపణతో తిరిగి భారతదేశానికి వచ్చి వేద ధర్మాన్ని స్వీకరించినటువంటి రాధాకృష్ణ గారు ఆ వేషంలో కనబడుతున్నారు. కానీ పెద్ద ఆడిటర్ వారు ఆ ట్రస్ట్ బాధ్యతలను నిర్వహిస్తున్నవారు. వారికి మంచి సహకార శక్తి ఉందండి. అందులో వారు అక్కడ వచ్చున్నారు అశ్వత్థనారాయణ శెట్టి గారు. సామాన్యులు గారు వీరిది నాకు ఎంత అనుబంధం అంటే 1 సంవత్సర కాలం గురువయ్యారు నారాయణుడి గురించి చెప్పిన నారాయణీయ గ్రంథం
టీవీలో చెప్పగా కొంతమంది వినుంటారు. ఇక్కడ ప్రతిరోజు సంవత్సర కాలం 1000 శ్లోకాలు వ్యాఖ్యానం చెప్పుకున్నాం. శ్రద్ధగా వినటువంటి వారు ఒక బృందాన్నంతటి తయారు చేసి గురువాయూర్లో నా చేత మొట్టమొదటిగా నారాయణీ సప్తాహం చేయించారు వారు. అంతేకాదు బెంగళూరులో నా కార్యక్రమాలు 12 ఏళ్లుగా చేస్తున్నటువంటి సంస్థ వీరి భుజస్కంధాల మీద నడుస్తున్నది. వీరితో పాటు మరికొంతమంది ఉన్నారు. వారు ఇప్పుడు బెంగళూరులో ఋషిపీఠం శాఖను కూడా పెట్టి దాన్ని అక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి వారు. అంత ఆత్మీయులు వారు ఇక్కడ స్వయంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. పైగా మనకి శృంగేరి ప్రధానమైనటువంటి వ్యక్తి గౌరీశంకర్ గారు, అడ్మినిస్ట్రేటర్ గారు, పరిపాలనాధికారి. వారికి బాల్య స్నేహితులు, నేటికి స్నేహితులైనటువంటి వ్యక్తి వారు. అందుకు మనకి శృంగేరి నుంచి మరొక రకమైన ఆశీర్వచనం గురువుగారి ఈ రూపంలో పంపించారని భావన చేద్దాం. వారికి ఇక్కడ ఈ సంస్థానం తరపున స్వాగత వచనాలు పలుకుతూ అభినందనలు చెప్తూ స్వస్తి.